మరొకసారి అందరికీ నా వందనాలు. ఈరోజు కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ చెప్తాను. టైం చూసుకోవద్దు, ఎంతసేపు అయిందో ఏంటయిందో టైం చూసుకోవద్దు. ఏ టైంకి ముగిస్తానో నాకు అవగాహన లేదు. రైట్? ఎందుకు అవగాహన లేదంటున్నానంటే, నేనున్నా లేకపోయినా మీకు ఒక మొత్తం అవగాహన రావాలని ఈరోజు మొత్తం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకు వివరణ ఇచ్చేస్తాను. ఇది మీ మెదడులో ముద్రించేసుకోండి. మొత్తం ఇచ్చేస్తాను. ఎందుకు ఇస్తానంటున్నానంటే, చిన్నపిల్లలు ఎవరినైనా మీరు అడగండి, ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదురా అంటే గుడ్ ఫ్రైడే హాలిడే అంటారు వాళ్ళు. పిల్లలు గుడ్ ఫ్రైడే హాలిడే మాకు అని అంటారు. ఏంట్రా గుడ్ ఫ్రైడే అని అడిగామనుకో, ఏమో గుడ్ ఫ్రైడే అంతే ఇచ్చారు అంటారు. బాధాకరం ఏంటంటే, సరిగ్గా క్రైస్తవులు కూడా దీని విలువ తెలీదు. ఈ గుడ్ ఫ్రైడే ఒక విలువ క్రైస్తవులు కూడా తెలీదు. బయట ఉన్నవారికి తెలియదు అని అన్నారంటే ఒక అర్థం ఉంది, కానీ లోపల ఉన్న ఇక్కడ మనకి గుడ్ ఫ్రైడే గురించి ఆ అవగాహన లేదు, అంతగా ఉండదు. శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే. ఎందుకు జరుపుకుంటారు ఇది గుడ్ ఫ్రైడే? కారణం ఏంటి? యేసు ప్రభు శిలువ మీద ఎక్కిన రోజు, అంటే యేసు ప్రభుకి మరణానికి అప్పచెప్పిన రోజు, యేసు ప్రభు చనిపోయిన రోజు. ఒక వ్యక్తి చనిపోతే మంచి ఎలాగయ్యింది? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే అమ్మయ్య పోయేళ్లే అంటారా? అంటారా? ఈరోజు మాకు మంచి రోజు అండి, మా ఇంట్లో ఒకటి పోయాడు అంటారా? అనరు. ప్రపంచంలో ఈ పదం మరణానికి ఇచ్చిన దాఖలాలు ఏవి? ఒక్క యేసు ప్రభుకి ఇచ్చారు. యేసు ప్రభు మరణానికి శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే అని ఇచ్చారు. అంటే ఆయన మరణము మనుషులకి మంచి చేసిందని, ఆయన మరణము మనుషులకి మేలు చేసిందని మంచి అంటున్నారు. అంటే ఆయన చనిపోయినందుకు మంచి కాదు, ఆయన మరణము మనుషులకి మంచి చేసింది అని గుడ్ ఫ్రైడే అని అలా మనకు వచ్చిన అంశాలు. రైట్? మనకి ఇక్కడ ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ ఏం లేవు, కానీ ఒక ఈరోజు ఆ విషయాలు కనీసం ధ్యానం చేసుకుంటే ఆయన ఎందుకు మరణించాడనే విషయాన్ని మనకి అర్థమవుతుంది, దేనికోసం మరణించాడనే విషయం అర్థమవుతుంది. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలా సంఘాల్లో జరిగే పనులు ఏంటంటే, వాక్యాలు చెప్పుకున్న తర్వాత చాలా చక్కగా భోజనాలు, హడావిడులు, కార్యక్రమాలు, ఫోటోలు, సెల్ఫీలు. గుడ్ ఫ్రైడే బాగా జరిగింది, మాకు గుడ్ ఫ్రైడే బాగా ఎంజాయ్ చేసాం. ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు అంటే వారికి ఎంజాయ్ చేసాం అనడానికే ఉంటుంది. ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన సందర్భంగా కింద మారిపోయింది. ఒక మరణము అలా జరిగింది. మరణానికి విలువ తెలియకుండా జరుగుతున్న ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం, ఆ రోజుల్లో ఉన్నాం. యేసు ప్రభు ఒక మరణపు విలువ తెలియట్లేదు ఎవరికైనా. మీరు గమనించండి, ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా సరిగ్గా సంవత్సరికం చేస్తారు. ఏ రోజైతే చనిపోతారో ఆ రోజు సంవత్సరికం చేస్తారు. అందరూ వచ్చి ఏడుస్తారా నవ్వుతారా వాళ్ళకి మాట్లాడుకుంటారా? ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి. సాధారణంగా ఏడ్చే రోజులు పోయే. ఆ ఫోటో అక్కడ మూల పెడతారు, దానికి ఒక దండేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఆహారం ఏంటో, ఇష్టమైన ఆహారం ఏంటో పెడతారు. మిగతా అందరూ కబుర్లే, మిగతా అందరూ మాటలే, మిగతా అందరూ సంతోషాలే, జోకులు, సెటైర్లు. సందర్భం ఏంటికి? వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు, ఇది సందర్భం. బాధపడాల్సింది పోయి ఆనందపడుతున్నారంటే రోజులు ఎలా మారే? ఈ గుడ్ ఫ్రైడే కూడా అలాగే మారిపోయింది. రేపు మా చర్చికి వస్తావా, బాగుంటుంది అంటారు. ఏంటి బాగుంటుందో అర్థం అవుతుంది. బోల్డ్ మంది వస్తారు, ఏంటి బోల్డ్ మంది వస్తుందో అర్థం అవుతుంది. భోజనాలు పెడతారు, భోజనాలు కూడా ఉంటాయి, చికెనా మటనా. ఎంత దరిద్రం అయిపోయిందంటే గుడ్ ఫ్రైడే ఆ విలువ ఈ భోజనాల కార్యక్రమం దగ్గర, అంటే దీన్ని ఒక విచిత్రమైన పండగలా చేస్తారు. దీన్ని భోజనాలకి ఎవరెవరు ఏంటి ఇవ్వాలో, ఎవరెవరు ఎంత పెట్టాలో ఈ గోల్ ఉంటుంది తప్ప దీని విలువ సాధారణంగా
తెలియకుండానే ఉంటుంది అందరికీ, రైట్? ఒక్కసారి అంటే అసలు ఈ గుడ్ ఫ్రైడే ప్రారంభం, అసలు ఈ యేసు ప్రభు జీవితము, ఆయన ప్రారంభము, అసలు బైబిల్ ఏం చెప్తుందో అనే విషయాల్ని గమనించే ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఎందుకు చెప్తుందో అనే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ విషయాలైతే బైబిల్ బోధిస్తుందో ప్రస్తుతం కాలంలో జరిగిపోతున్నాయి అవన్నీ. ఏ విషయం అయితే జరుగుతుంది అనే విషయం బైబిల్ చెప్పిందో ఆ విషయాలన్నీ జరిగిపోతూ వచ్చాయి. యేసు ప్రభు విషయంలో కూడా ఇలానే జరుగుతూ ఉంది. మనకి బాగా తెలిసిన విషయాలే పాత నిబంధన, కొత్త నిబంధన. మనకున్న నిబంధనలు బైబిల్లో 2 నిబంధనలు, పాత నిబంధన ఒకటి, కొత్త నిబంధన ఒకటి. ఈ 2 అంటే యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభు వచ్చిన తర్వాత. యేసు ప్రభు రాకముందు ఉన్నది పాత నిబంధన, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఉన్నది కొత్త నిబంధన, రైట్? ఈ 2 యేసు ప్రభుకు సంబంధించినవే. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ముందు పాత నిబంధనలో యేసు ప్రభు గురించి చాలా విషయాలు ప్రవచనంగా మాట్లాడబడ్డాయి. అంటే యేసు ప్రభు హఠాత్తుగా రాలే, సడన్గా వచ్చిలే, సడన్గా ఊడిపడిపోలే. ఇందాక ప్రసాద్ మాట్లాడుతూ యేసు ప్రభుకి సిలువ వేయడానికి, ఆ నిందలు వేయడానికి వారు ప్రీ ప్లాన్ అంటున్నాడు. వారు ప్లాన్డ్గా ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుని ఇలా ఇరికించాలి అనే విషయాన్ని ప్లాన్డ్గా ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు రాక కూడా ఈ భూమి మీద ఆల్రెడీ ఫిక్స్డ్. అంటే యేసు ప్రభు అనేవాడు వస్తాడు అనేది బైబిల్ ముందుగానే చెప్పింది. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చి వస్తున్నాయి. అంటే యేసు ప్రభు రాకముందు 1000 సంవత్సరాలకు ముందు, నా మాటలు గుర్తుపెట్టుకోండి, అంటే మీకు ఈ మొత్తం కంప్లీట్ పిక్చర్ ఉండాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 1000 సంవత్సరాలకు ముందే ప్రవచనం రాయబడి ఉంది. యేసు అనేవాడు ఈ భూమి మీదకి వస్తాడని 1000 సంవత్సరాలకు ముందే లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఎక్కడి నుంచి రాయబడి ఉన్నాయి, ఎక్కడ నెరవేరిపోయింది? పాత నిబంధనలో రాయబడిన ఆ ప్రవచనము కొత్త నిబంధనలో ఎక్కడ నెరవేరిపోయింది? నేను మళ్ళీ చెప్తున్నాను. పాత నిబంధనలో ఎక్కడైతే ప్రవచనము ఇవ్వబడిందో ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందో కొత్త నిబంధనలు నేను మాట్లాడతాను. ఎక్కువ రిఫరెన్స్లు చెప్తాను. ఇవన్నీ కూడా మీ మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు మగవాళ్ళు మాట్లాడే మీరు అసలు ఏంటి, కథ ఏంటి అనేది మొత్తం సందర్భం అంతా మీకు ఐడియా రావాలి. పాత నిబంధనలో రాయబడిన ఆ ప్రవచనాలు కొత్త నిబంధనలు నెరవేర్పు, ఈ 2 నేను పోలుస్తూ మాట్లాడతాను. రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, కొంచెం స్పీడ్గానే తీసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా యేసు ప్రభు గురించి రాయబడిన ఒక ప్రవచనం ఎక్కడంటే ఆదికాండం 22వ అధ్యాయం. బైబిల్లోని మొట్టమొదటిది ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండం నుంచి ప్రారంభమైన విషయం. ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయంలో ఏంటి? జెనిసిస్ 22. ఆదికాండం 22, జెనిసిస్ 22. ఇక్కడ మనకు తెలిసిన సంఘటనే, లేక పుట్టిన అబ్రహాంకి ఒక కుమారుడు. అబ్రహాంకి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటే, కుమారుడి కోసం, పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, లేక పుట్టిన ఒక కుమారుడు, ఆయన్ని అపురూపంగా చూసుకుంటున్న వ్యక్తి, అపురూపంగా చూసుకుంటున్న టైంలో, ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న టైంలో దేవుడు డైరెక్ట్గా అడిగాడు, అబ్రాము నీకు నీ కొడుకు అంటే ఇష్టం కదా, నీ కొడుకు అంటే ప్రేమ కదా ఇసాక్ అంటే, ఆ కొడుకుని, ఆ ఇసాక్ని నాకు బలి ఇస్తావా అని అడుగుతాడు. బలి ఇచ్చేస్తావా అని. నిర్మోహమాటంగా బలి ఇచ్చేస్తాను, నువ్వు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా, నాకు ఇష్టమే నా కొడుకంటే, కానీ నేను ఇస్తాను అని చెప్పి కుమారుడిని రెడీ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. రెడీ చేసి తీసుకెళ్తూ ఉండగా ఆ బలి ఇవ్వడానికి రెడీ అవుతుండగా 13వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. ఒకసారి చూడండి 13వ వచనం. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములకి తగిలికినున్న ఒక పొట్టేలు వెనక తట్ట కనపడింది. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలుని పట్టుకుని తన కుమారుకి మారుగా పెట్టి దహన బలి ఇచ్చాను. ఇక్కడ అబ్రహాము తన కుమారుడిని బలి ఇస్తున్న సంఘటన. కుమారుడికి బదులుగా ఏం దొరికింది? అప్పుడు పొట్టేలు దొరికింది, గొర్రె పిల్ల దొరికింది. దానికి బలి ఇచ్చాడు. ఇది పాత నిబంధనలో ప్రభు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త
1వ అధ్యాయము 29వ మాట చూడండి. జాన్ 1:29. మరునాడు యోహాను యేసు ప్రభు రావడం, ఫస్ట్ టైం అదే చూడడం, యేసు ప్రభు రావడం చూసి, ఇదిగో లోక పాపము మోసుకెళ్ళే దేవుని గొర్రెపిల్ల. చాలు. యేసు ప్రభుని దేంతో సంబోధించాడు? లోక పాపము మోసుకెళ్ళిపోయే గొర్రెపిల్ల. అబ్రహాం కుమారుణ్ణి బలిస్తున్నప్పుడు ఏం చూపించాడు? పొట్టేలు. అదే గొర్రెపిల్ల, పొట్టేలు, గొర్రె. అబ్రహాంకి చూపించిన యేసు వస్తున్నా. అబ్రహాం దగ్గర ఒక ప్రవచనం, ఆది కాండంలో ప్రవచనం, నేను ఒక పొట్టేలుని సిద్ధపరుస్తాను. ఆ పొట్టేలే యేసయ్యుడు. ఏ గొర్రెపిల్ల అయితే అక్కడ సిద్ధపరిచాడో అబ్రహాం దగ్గర, ఆ గొర్రెపిల్లే యేసయ్యాడు. అది యోహాను చూస్తూ డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట. ఇదిగో గొర్రెపిల్ల వస్తున్నాడు. లోక పాపం ఏ ప్రవచనం అయితే ఆది కాండంలో మాట్లాడబడిందో 1000 సంవత్సరాల క్రితం, దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఏ ప్రవచనం అయితే మాట్లాడబడిందో ఆ ప్రవచనం నెరవేర్పు ఇక్కడ యోహాను సువార్తలో యోహాను చూస్తూ మాట్లాడుతున్న అంశం. ఇది మొదటిది. రెండో విషయంకి వస్తున్నాను. రెండోది ప్రవచనం. కీర్తన గ్రంథం రండి ఒకసారి. సామ్స్ 22:22. సామ్ 22. ఇక్కడ 22 దగ్గర చేయి పెట్టండి. బైబిల్లోని 22వ అధ్యాయము, కీర్తన 22, యెషయా గ్రంథము, ఈ రెండు, యెషయా 53, ఈ రెండు కొత్త నిబంధనకి యేసు ప్రభుకి ప్రవచన రూపంగా మాట్లాడిన సంఘటనలు. కీర్తన 22, 16 మాట చూడండి ఇప్పుడు. రైట్. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నాయి. దుర్మార్గులు గుంపు కూడి ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములని పొడిచి ఉన్నారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. కుక్కలు చుట్టుముట్టున్నాయి, దుర్మార్గులు మొత్తం ముట్టుంచారు. వారు ఏం చేశారంట? నా చేతుల్ని నా పాదంని పొడిచి ఉంచారు. చెయ్యి ఇక్కడ పెట్టుకుని యోహాను సువార్త రండి. జాన్ 20. యోహాను సువార్త 20వ అధ్యాయము, చేతులు అక్కడే పెట్టుకోండి. కీర్తన గ్రంథంలో పెట్టుకోండి. 20వ అధ్యాయము 25 నుంచి 27 చూడండి. గనుక తక్కిన శిష్యులు చెప్పగా నేను ఆయన చేతిలో మేకులు గుర్తు చూసి, గుర్తు పెట్టి, వేలు పెట్టి, రైట్. ఏ కీర్తన గ్రంథంలో అయితే చేతులకి కీళ్ళు మేకులను మాట్లాడుతున్నారో, కాళ్ళకి మేకులను మాట్లాడుతున్నారో, దాని నెరవేర్పు ఎక్కడ జరిగింది? యోహాను సువార్తలో ఆయన తోమా గారు పరీక్షిస్తున్నాడు. ఆ విషయం చెక్ చేస్తున్నాడు. ఏ కీర్తన గ్రంథంలో అయితే యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడో అది ఎక్కడ జరిగింది? ఇప్పుడు యోహాను సువార్త 1000 ఏళ్ళ తర్వాత జరిగిన ప్రవచనం నెరవేర్పు. అది ప్రవచనం ముందుగానే వచ్చింది. కొడతారు. యేసుప్రభు చుట్టూ యేసుప్రభుని ఇరికిచ్చే వాళ్ళు రెడీ అయిపోయారు. యేసుప్రభు చుట్టూ యేసుప్రభుని ఎలా బంధించాలో రెడీ అయిపోయారు. యేసుప్రభు చుట్టూ ఎలా శిక్షించాలో రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఆయన చేతులకి మేకలు ఎలా కొట్టాలో, కాళ్ళకి మేకలు ఎలా కొట్టాలో అనే విషయాల్లో రెడీగా ఉన్నారు. ఇది రెండో ప్రవచనం. మూడో ప్రవచనంకి వస్తున్నాను. కీర్తన గ్రంథం 22, సామ్ 22, 7వ మాట చూడండి. నన్ను చూసేవారందరూ పెదవులు విరిచి తల ఆడిస్తూ, ఇది మూడో ప్రవచనం కీర్తన గ్రంథంలో మాట్లాడింది. ఏం చేశారంటే అక్కడ ఆయనకి, దావీదుకి ఏం చేశారు? పెదవులు విరుస్తూ తలలు ఆడిస్తూ నన్ను అపహాసిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే యోహాను సువార్తకు వద్దాం. మళ్ళీ యోహాను సువార్త 20వ అధ్యాయము 25 నుంచి 27.
ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు ఏ ఏ విషయంలో అయితే ఆయన మరణానికి ఒప్పుకున్నాడో, మరణానికి గురి అయ్యాడో, ఏ విషయంలో అయితే ఆయన త్యాగం చేశాడో, త్యాగం చేసిన తర్వాత వచ్చిన తర్వాత సంఘటన చూడండి. వచ్చేసాడు, త్యాగం జరిగింది, మరణం నుంచి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చిన తర్వాత పొందాల్సిన ఘనత ఎక్కడైనా ఉందా? అప్పుడు అనుమానిస్తున్నారు. అప్పుడు డౌటే. యేసు ప్రభు మరణానికి ముందు ఏదైతే డౌట్ ఉందో, యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా అదే పరిస్థితి. నమ్మలేని స్థితిలో ఉన్నారు ఆ ప్రజలు, ఆ శిష్యులు నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఇది ఒక భయంకరమైన ఒక అవమానం. తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 22:18. నా వస్త్రములు వారు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. చాలు. ఇప్పుడు ఈ ప్రవచనం 22:18 మాట్లాడుతుంది. యోహాను 19 రండి ఇప్పుడు మళ్ళీ. 23-24. జాన్ 19:23-24. యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్టు 4 భాగాలు చేసి ఆయన అంగీని కూడా తీసుకుని చీట్లు వేశారు. 22:18 ఏముంది ఇప్పుడు? ఇందాక ప్రవచనం ఏంటి? వస్త్రాన్ని పంచుకుంటున్నారనే ప్రవచనం పాత నిబంధనలోనే ఉంది. అంటే ఆ కీర్తన గ్రంథంలోనే 22వ కీర్తనలోనే ఉంది. ఆ నెరవేర్పు ఎక్కడ జరిగింది? ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్తలోని యేసు ప్రభు దగ్గర ఆ వస్త్రాన్ని చింపుకునే ప్రయత్నం, అవన్నీ క్రియలు జరిగాయి. 4వ విషయంకి వస్తున్నాను. కీర్తన 22:1 వచనం. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచావు అనే విషయాన్ని 22వ కీర్తనలో ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట. ఎక్కడ నెరవేరింది అది? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మాథ్యూ 27:46. ఆ మాటకి నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు నా చెయ్యి విడిచావు? ఎక్కడ ప్రవచనం జరిగింది అది వాస్తవానికి? ఎక్కడ జరిగింది? కీర్తన 22లో మాట్లాడిన మాట మత్తయి సువార్తలో యేసు ప్రభు అదే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఏ ప్రవచనం అయితే ముందుగా 1000 ఏళ్ళ క్రితం రాయబడిందో ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ అవుతాయి, ఇలా జరుగుతుంది, పదాలతో సహా, మాటలతో సహా ఇవన్నీ నెరవేరుస్తాయని పాత నిబంధనలో 1000 ఏళ్ళ క్రితం రాయబడిన అంశాలు. 5వ విషయంకి వస్తున్నాను. కీర్తన 34. కీర్తన 34 20 మాట చూడండి. 34:20 ఏంటది? ఆయన వాని ఎముకల అన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. ఇక్కడ ప్రవచనం మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎముకలన్నిటినీ కాపాడుతాడంట. ఈ ప్రవచనం జాగ్రత్తగా వినండి. అంటే ఎంత పర్ఫెక్ట్గా జరిగిందంటే ఎముకలన్నిటినీ కాపాడుతాడు, ఒక్కటి కూడా విరగదు. 34:20 ఎముకలన్నింటినీ కాపాడుతాడు, ఒక్క ఎముక కూడా విరగదు. యోహాను సువార్తకు వచ్చండి, నెరవేర్పు చూద్దాం. 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 33-36 చూద్దాం. 19 జాన్ 19. యేసు దగ్గరికి వచ్చి అంతకు ముందే మృతి పొందడం చూసి ఆయన కాలుని విరక్కొట్టలే, కానీ సైనికులో ఒకడు
హ్మ్. వెంటనే రక్తంలో నీళ్లును కారెను. రైట్, ఇక్కడ చూడండి. ఆ కీర్తనలో రాయబడిన అంశం ఏంటంటే ఆయన కాళ్ళు ఎముకలు విరక్కొట్టబడవు అనే విషయం. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. వాస్తవానికి ఆ రోమియోలకి ఆ ప్రభుత్వం ఒక లక్షణం, ఒక నీతి ఏంటంటే సిలువ ఎక్కించిన తర్వాత స్లోగా వాడే చనిపోవాలి. ఆ వేదన గురవుతూ వారే చనిపోవాలి. అయితే టైం అయ్యే కొద్దీ వీళ్ళు చేసే పనులు ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే, సిలువ మీద ఉన్న వ్యక్తి చనిపోతే కర్రలు తీసుకుని మోకాల మీద కొడతారు. మోకాల్ని నుజ్జును చూసి వెరక్కి కొట్టేస్తే త్వరగా చనిపోతాడు అని మోకాల మీద కొడతారు. కీర్తనలో రాయబడిన అంశం ఏంటి? వారి ఎముకలు ఒక్కటి కూడా, పక్కనున్న ఇద్దరు మోకాలు ఎరగొట్టారు. పక్కన ఏ దొంగలైతే ఉన్నారో వారిద్దరు మోకాలు ఎరగొట్టారు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మోకాలు ఎరగొట్టలే. ఎముకలు ఎరగవు అనే ప్రవచనము, కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రవచనము, యేసు ప్రభు దగ్గర ఆయన ఎముకలు ఎరగొట్టలేదు. అంటే ఏ మాట అయితే ప్రవచన రూపంగా మాట్లాడబడిందో ఆ మాట నెరవేర్పు ఇక్కడ జరిగిపోయింది. రైట్, ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము. జకర్యా, ఇంగ్లీష్లో జకర్యా. పన్నెండో అధ్యాయము 10వ మాట చూద్దాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి వారు ఏం చేశారు? తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించినట్లు. చాలు. ఇక్కడ 12:10లో మాట్లాడుతున్న పొడవడం ఏంట? పొడవడం తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయంకి వచ్చేటప్పుడు 34 నుంచి 37. యోహాను సువార్త 19వ అధ్యాయం 34 నుంచి 37. సైనికులో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచాను. ఏ జకర్యా 12:10లో అయితే మాట్లాడబడిన ఆ ప్రవచనం ఉందో, ఈ సైనికుడు ఆ పని చేశాడు. ఇవన్నీ ముందుగా రాయబడిన ప్రవచనాలు. యేసు ప్రభు గురించి ప్రతి పదం, ప్రతి మాట ఏవైతే చెప్పబడినాయో అవన్నీ చూచాయిగా జరిగిపోయిన విషయాలు. తర్వాత విషయం త్వరగా వస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ మాట. ఐజయా 53:7. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా, ఉచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. రైట్, ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాట ఒక సంఘటన ఏంటంటే, పాత నిబంధనలో ఒక గొర్రె పిల్ల ఎలాగైతే మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా, బొచ్చు కట్ చేసినప్పుడు దానికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఎలాగుంటాడో అనే విషయాన్ని చెప్పుకుంటా యెషయాలో మాట్లాడుతున్న అంశాలు. రైట్, ఇదే విషయం నెరవేర్పు ఎక్కడ జరిగిందో మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12-14 మాటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12-14 మాటలు చూద్దాం. ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరం మోపుతా ఉంటే ఆయన ప్రత్యుత్తరం ఏది ఇవ్వలేదు. రైట్, ఇక్కడ ఆ యెషయాలో మాట్లాడుతున్న ఆ మాట ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మౌనంగా, ఆ మౌనంగా ఉన్న మాట ఇక్కడ మాట్లాడుతున్న మాట అది. యేసు ప్రభుని నిందిస్తుంటే, యేసు ప్రభు మీద నిందలేస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడంటే, ఏ మాట ఏ బదులు ఇవ్వకుండా. రైట్, ఒక్కసారి స్పీడ్గా కీర్తన గ్రంథం 19వ అధ్యాయం వచ్చేది. రైట్కి మళ్ళీ త్వరగా. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 28-29 మాటలు చూద్దాం. అదే సరే, అంతే 19 తీయండి. ఒక
ఒక్క నిమిషం. హ్మ్? సరే, ఈ రిఫరెన్స్ ఎక్కడ మిస్ అయింది. చిరకని తాగించడం అనేది ఈ 68లోనే ఇక్కడ ఉంటుంది. అది మనం పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆ, ఆ. హ్మ్. తీయండి కదా సార్ మనం. హ్మ్? హ్మ్. మనం పోయిన వారంలో నేర్చుకున్నాం కదా. సరే, ఆ కీర్తన వదలండి. ఆ కీర్తనలో ఉండే ఒక మాట ఏంటంటే, ఆయనకి దాహం వేసినప్పుడు చిరకని వెనిగర్ని ఇస్తారనే మాటని మాట్లాడతాడు. ఆ నెరవేర్చిన ఇక్కడ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే యోహాను సువార్తకు వచ్చేద్దాం సార్, 19వ అధ్యాయం. హ్మ్? వారు చేదును నాకు ఆ, ఆహారంగా పెట్టిరి, చేదుని ఆహారంగా పెట్టిరి. ఆహారంగా పెట్టారు. నాకు దప్పి అయినప్పుడు చిరకలు త్రాగనిచ్చిరి. దాహం వేసినప్పుడు చిరకని తాగనిచ్చారు. ఇది ప్రవచనం అక్కడ మాట్లాడుతున్న విషయాలు. ఈ ప్రవచనం యోహాను సువార్త 19వ అధ్యాయంలో వస్తుంది. మళ్ళీ యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 మాటలో వస్తుంది. అటు తరువాత హ్మ్. సమస్తమును అక్కడికి సమాప్తమైనదని యేసు ఎరిగి హ్మ్. లేఖనము నెరవేరునట్లు హ్మ్. నేను దప్పికొనుచున్నానెను. ఆ, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఆ. ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. రైట్. ఇక్కడ అక్కడ మాట్లాడిన ఆ ప్రవచనము ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి జరుగుతున్న ప్రవచనము. పాత నిబంధనలో ఏ అంశాలైతే ఆ 1000 సంవత్సరాల క్రితం రాయబడిన అంశాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ నెరవేర్చిన విషయాలు. ఆఖరిది ఒకటి నేను చెప్తాను, చాలా ఉన్నాయి కానీ ఆఖరిది ఒకటి చెప్తాను. ఆమోస్ గ్రంథము, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9వ మాట. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9వ మాట. ఆ దినము మధ్యాహ్నకాలం సూర్యుడు అస్తమిస్తాడు అని చెప్తున్నాడు. హ్మ్. భూమికి చీకటి కమ్ముకుంటుంది అనే మాట ఆమోస్ గ్రంథము 8:9లో మాట్లాడతాడు. ఆ నెరవేర్చిన ఆ ప్రవచనం నెరవేర్పడంతో మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 27, 45. ఏ విషయం అయితే ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉందో 27, 45లో ఉంటుంది. మధ్యాహ్నము మొదలుకొని హ్మ్. 3 గంటల వరకు హ్మ్. 3 గంటలప్పుడు యేసు చదవండి. ఏది ఏది లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. హ్మ్. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని. తర్వాత ఏం జరిగింది? వెంటనే ఆ, వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి ఇచ్చాడు. రెల్లున హ్మ్. తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో అన్నాడు. అక్కడ యేసు ప్రభు ఆ సమాప్తం అయింది అన్న తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ చీకటి మొత్తం కమ్ముకున్నది. మధ్యాహ్నము వేళ చీకటి మొత్తం కమ్ముకుంది. ఆమోస్ గ్రంథంలో మాట్లాడిన ఆ ప్రవచనము
మత్తయి సువార్తలో నెరవేర్పు. అంటే యేసు ప్రభు ఒక చరిత్ర ఎక్కడ ప్రారంభమైందంటే పాత నిబంధనలోనే. యేసు ప్రభు రాక ఎక్కడ మొదలైందంటే పాత నిబంధనలోనే. ఏ అంశాలైతే పాత నిబంధనలో మాట్లాడుతూ వచ్చారో అవన్నీ స్పష్టంగా జరిగిన సంఘటనలు బైబిల్లో లెక్కించబడ్డాయి. ఎలా ఉందో అలాగైపోయింది. ఏ ప్రవచనాలు అయితే పలికాడో ఆ ప్రవచనాలు నెరవేర్పు అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రవచనాలు అయితే యేసు ప్రభు గురించి రాయబడి ఉందో ఆ ప్రవచనాల్లో నెరవేర్పు అయిపోయింది. రైట్. ఇక్కడ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తాను. ఇప్పుడు నేను ఇది బైబిల్లో ఉన్న ఒక చరిత్ర. జస్ట్ నేను 10 మాత్రం చెప్పాను. అంటే ఏ ప్రవచనాలు అయితే జరిగే 10 చెప్పాను. చాలా ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి చెప్పాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రవచనాలు జరిగినవి, జరిగిపోయినవి, జరుగుతాయన్నవి, జరిగిపోయినవి, ఇవన్నీ గుర్తుపెట్టిన ప్రయత్నం చేద్దాం. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభుకి ఆ ప్రారంభం, ఇందాక వీళ్ళిద్దరు మాట్లాడినట్టు గెత్సెమలో ప్రారంభించిన ఆ ప్రయాణము, గెత్సెమలో ప్రార్థన చేస్తూ ప్రారంభించిన ఆ ప్రయాణము, యేసు ప్రభు ఆయన గురించి రాయబడిన విషయాలు ఏంటంటే, నా వైపు చూసాడు నేను చెప్పేస్తూ ఉంటాను, ఇంకా రిఫరెన్స్లు ఎక్కువ చెప్పండి. యేసు ప్రభు గెత్సెమే దగ్గరికి వచ్చినప్పుడు, శిష్యులకి ఈ విషయం ఇంకా అర్థమైపోయింది అనే విషయం తెలిసినప్పుడు, గెత్సెమే ప్రాంతంకి వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు ఇక్కడ మెలకుగా ఉండండి, కూర్చోండి అని చెప్తూ ఆయన ప్రార్థనకి బయలుదేరుతున్నప్పుడు సాదా సీదాగా కూర్చోలే. అలా నిలబడుతున్న మనిషి బోర్లా పడిపోయాడు. పడి ప్రార్థన ప్రారంభించాడు. బహు దుఃఖముతో, బాధతో. ఈ దుఃఖము బాధతో ప్రార్థన చేస్తుండగా ఏ శిష్యులైతే పక్కన ఉన్నారో, ఏ శిష్యులైతే ఎంచుకున్నాడో ఆ శిష్యుల్లో ఒకడు ఆయనకి ఫలితంగా అప్ప చెప్పడం జరిగింది. ఈ అప్ప చెప్పే ప్రయత్నంలో యేసు ప్రభుని పట్టుకుని చైన్లు వేసి కట్టారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఏమయ్యా కత్తులు కట్టాలి అవసరమా నాకు? నేను మీ మధ్యనే కదా తిరిగాను, ఏం చెడు చేశాను? ఈ చైన్లు ఏంటి, కట్టడాలు ఏంటి, నన్ను ఇలా తీసుకెళ్తున్నారంటే నేను వచ్చేస్తాను కదా అంటున్నా ఆయనకి అరెస్ట్ చేసి చైన్లు వేసి కొడుతూ తీసుకెళ్ళడం ప్రారంభించారు. కొడుతూ తీసుకెళ్ళడం. ఈ బాధ ఇలా ఉంటుండగా అప్పుడు వరకు ఉన్న శిష్యులు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను వచ్చేస్తాను ప్రభా, ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతం వచ్చేస్తాను ప్రభా, నీ వెంటే నేను ఉంటా ప్రభా అన్న శిష్యులు అందరూ పారిపోయారు. ఒక్కడు లేడు. శిష్యుల్ని 3 సంవత్సరాలు పక్కనే పెట్టుకుని తిప్పాడు. ఆహారం కావాల్సినప్పుడు అన్నీ అందించుకుంటూ ఇచ్చాడు. కానీ యేసు ప్రభుకి కష్టమైన సమయం వచ్చినప్పుడు ఒక్క శిష్యుడు పక్కన లేడు. ఆ శిష్యుడు అందరూ చేసి వీటిని వెళ్ళిపోయారు, పారిపోయారు. ఒక్కడు లేడు. ఆఖరికి నువ్వు చనిపోతే నీతో పాటు వస్తానన్న పేతురు కూడా దాక్కుని పోయాడు. పరుగు ఎవ్వరు లేరు. ఆ భయంతో ఉంటుండగా యేసు ప్రభు ఒంటరివాడు అయిపోయాడు. అప్పుడు వరకు జనం, అప్పుడు వరకు శిష్యులు, అప్పుడు వరకు గుమ్ముగూడేవారు. ఒక్కడ లేడు యేసు ప్రభు దగ్గర. అందరూ వీడి చెల్లిపోయారు. ఆలోచించండి, ఒంటరి వాడైపోతే ఎలాగుంటుందో. వారందరూ వచ్చి పట్టుకుని ఈయన తీసుకెళ్తా ఉంటే తోడు ఉంటారు అనుకున్న శిష్యులు వదిలి వెళ్ళిపోతే ఆ భయంకరమైన బాధను ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అంత వేదనకు గురవుతున్న టైంలో ఆయన తీసుకెళ్తా ఉంటే దూరం నుంచి శిష్యుడు చూస్తూ ఉంటాడు. దగ్గర రాడు. మళ్ళీ దగ్గరికి వస్తే ఏమవుతుందో భయం. దూరం తీసుకెళ్తూ ఉంటాడు. ఆ దూరం నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఏ ప్రాంతంకి అయితే తీసుకెళ్తున్నారో అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులు తిప్పుతున్నారు. అప్పటికే ఇది జరిగిన సంఘటనలు మీకు ఎప్పుడు చదువుతుంది చెప్తున్నాను. లక్షవారం రోజు జరిగింది. ఏ రోజు? లక్షవారం రాత్రి వేళ జరిగింది. రైట్. లక్షవారం రాత్రి వేళ జరిగిన తర్వాత యేసు ప్రభుని పట్టుకెళ్ళి శుక్రవారం కోర్టులు తిప్పి శుక్రవారమే శిక్ష ఖరారు చేసి శుక్రవారమే శిక్ష ఇస్తారు. ఏ నేరస్తుడికి ఇలా జరగదు. ఏ నేరస్తుడికి ఇలా జరగదు. రాత్రి పట్టుకున్నారు, పొద్దునకి కోర్టులు తిప్పారు, పొద్దున శిక్ష చేశారు, పొద్దునకే శిక్ష ఖరారు చేస్తారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ శిక్షను ఖరారు చేస్తారు. ఏ వారికి జరగదు. యేసు ప్రభుని పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాత ఒక సంఘటన, బాధాకరమైన సంఘటన అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే యోహాను సువార్తకు వద్దాం, 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రధాన యాజకులు ప్రశ్నిస్తూ ఉంటారు. 19వ మాట చూడండి. జాన్ 18:19. 18వ అధ్యాయము
19వ మాట. ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఏంటది? ఆయన శిష్యులను గూర్చి ఆయన శిష్యుల గురించి, ఆయన బోధన గూర్చి ఆయన బోధ గురించి యేసును అడగగా యేసుని అడిగాడు. యేసు అప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు 20వ వచనంలో. యేసు, నేను బాహాటంగా లోకం నేను బహిరంగంగానే అందరికీ నేను సువార్త చేశాను కదా, దేవుడి మాటలు చెప్పాను కదా. లోకం ఎదుట మాట్లాడి తిని హ్మ్. యూదులందరూ కూడి వచ్చి హ్మ్. సమాజ మందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రైట్. ఇక్కడ యేసు ప్రభుని ప్రశ్న అడిగాడు, ఏమయ్యా నీ శిష్యులు ఏంటి, అసలు నీ బోధ ఏంటి అని అడుగుతుంటే, నేను బహిరంగంగానే చెప్పాను కదా, నేను అందరూ ఉండగానే చెప్పాను కదా, యూదులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, అందరూ ఉండగా బహిరంగంగా నేను మాట్లాడాను, దాగి ఎక్కడ మాట్లాడలే కదా అని అంటే 22వ వచనం చూడండి. అనిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న దగ్గరే నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు బంట్రోతులో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి ఆ, యేసును అరచేతులతో కొట్టాను. ఆగండి. ఇక్కడ ప్రశ్న అడిగాడు, నువ్వేంటి, నీ బోధ ఏంటి అంటే యేసు ప్రభు సమాధానం చెప్పాడు, నేను బహిరంగంగా చెప్పాను, ఏ రోజు దాగి చెప్పలేదు, నా శిష్యులు కూడా బహిరంగంగా ఉన్నారు, ఏ రోజు దాగి లేరు కదా అని అంటే, పక్కన ఉన్నాడు ఒకడు వచ్చాడు, లాగిపెట్టి ఒకటి కొట్టాడు యేసు ప్రభుని, అట్టు కొట్టాడు ఒకటి. రా, ప్రధాన యాజకుడితో నువ్వు ఇలాగా మాట్లాడేది, ఇలాగా సమాధానం చెప్పేది అని యేసు ప్రభుని కొట్టాడు. అక్కడ ప్రశ్న అడిగాడు లేదా? అడిగాడు. సమాధానం చెప్పాలి లేదా? చెప్పాడు. తప్పు ఏముందా? పాపం అక్కడ అది అడిగాడు. 23 చూడండి. అందుకు యేసు హ్మ్. నేను కాని మాట ఆడిన ఎడల హ్మ్. ఆ కాని మాట ఏదో చెప్పుము, హ్మ్. మంచి మాట ఆడిన ఎడల నన్ను నేల కొట్టుచున్నావనెను. హ్మ్. ఇక్కడ ఆలోచండి, యేసు ప్రభు అంటున్న మాట, నన్ను ఎందుకు కొట్టావయ్యా, ఎందుకు కొట్టావు, అడిగిందే కదా చెప్పాను, కాని మాట నేనేం అనలే కదా, అడిగిందే కదా చెప్పాను అనే మాట. ఒక్కసారి ఆలోచండి, యేసు ప్రభువులు అంటాడు నిలబడి సమాధానం చెప్తే ఆడెవడో వచ్చి గోమె కొట్టేస్తే, లాగి పెట్టి కొడితే, యేసు ప్రభు మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు నన్ను ఎందుకు కొట్టావు అని. ఒక్కసారి ఆలోచన పరిస్థితి. యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభుకున్న బలము, యేసు ప్రభుకున్న శక్తి, ఇవన్నీ అణుచుకుని సమాధానం చెప్తే డైరెక్ట్గా వచ్చి కొట్టాడు. శిష్యులు చూడలేదా? ఎవడు కదలలేకనే, ఎవడు కదలలే, ఒంటరి వాడే. ఆ ప్రయాణం అలా ముగిస్తూ యేసు ప్రభు ముందుకు వస్తుంటే ఆయన్ని క్వశ్చన్ చేసినందుకు కొట్టారు. ఏడో విషయం ఒకసారి ఒకటి మాట్లాడతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయంకి వద్దాం. ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్ళిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 28, 30 వరకు చూద్దాం. వారు ఆయన వస్త్రమును తీసివేసి వారు ఆయన వస్త్రాలు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ముళ్ళ కిరీటం అల్లి తలకు పెట్టి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి హ్మ్. ఉంచి హ్మ్. ఆయన ఎదుట మోకాళ్ళూని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించారు. చాలు. రైట్. తల మీద ఏం పెట్టారు? శిక్ష ఖరారైపోయింది. యేసు ప్రభుని పట్టుకుని వచ్చిన తర్వాత సుమారుగా 6 కోట్లు తిప్పారు. ఆ ఉదయం టైంలోనే రాత్రి పట్టినారు, లక్షవారం రాత్రి. రైట్. లక్షవారం రాత్రి పట్టుకున్న తర్వాత ఉదయంకే 6 కోట్లు తిప్పారు. ఎందుకు 6 కోట్లు తిప్పారంటే ఆయన మీద ఏ నేరం మోపినా మరణం అనే శిక్ష పడట్లేదు, అది దొరకట్లేదు. అంటే మరణానికి అప్పచెప్పే అంత నేరం దొరకట్లేదు. ఎన్ని ప్రయాసపడుతున్నా, ఈ కోర్టు నుంచి ఆ కోర్టు, ఆ కోర్టు నుంచి ఈ కోర్టు, తిప్పుతాను. రాత్రి ఆలోచండి, లక్షవారం రాత్రి పట్టుకున్నారంటే రాత్రి నిద్రపోయి ఉంటాడు యేసు ప్రభు లేదా? రాత్రి నిద్ర లేదు. యేసు ప్రభుని రాత్రి పట్టుకున్న తర్వాత ఉదయం కల్లా ప్రధాన యాజకుల దగ్గర నింద ఆరోపణ మోపడం కోసం ప్రయత్నాలు. ఉదయం ఆయన నిద్రపోయి ఉంటాడు. పోనీ కోట్లు తిప్పుతా ఉన్నారు. భయంకరమైన నిందలు వేస్తున్నారు, భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగైనా చంపాలా. శిష్యులు లేరు పక్కన. ఆలోచించండి, అనేక మంది స్వస్థత పొందారు లేదా? అనేక మంది బాగుపడ్డారు లేదా? కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వచ్చాయి, చెవులు లేని వాళ్ళు చెవులు వచ్చాయి, శవాలను లేపేశాడు, పక్షపాతం ఉన్న వాళ్ళు బాగు చేస్తాడు, కుష్ఠరోగం ఉన్న బాగు చేస్తాడు, అందరం బాగు చేశాడు లేదా? ఒక్కడు కూడా ఎందుకు కనపడలేదు? ఒంటోడు అయిపోయాడు యేసు ప్రభు. అక్కడ ఒంటోడు అయిపోయాడు.
నిందలు పడుతున్నాడు, అవమానాలు మోస్తున్నాడు. ఆ శిక్ష ఖరారు చేస్తాడు పిలాతు ఆఖరికి. జనాల మాటిని శిక్షని ఖరారు చేస్తాడు. రైట్. శిక్ష ఖరారు చేసిన తర్వాత యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఏ శిక్ష అయితే ఖరారు చేస్తారో సిలువుకి ఎక్కించాలి. మళ్ళీ చెప్తున్నాను, లక్షవరం రాత్రి నిద్ర ఉందా? ఆహారం ఉండుంటుందా? నీరు ఉంటుందా? లక్షవరం రాత్రి మొదలైన ఆ ప్రయాణం నిద్ర లేదు, ఆహారం లేదు, మానసిక ఒత్తిడి, శిష్యులు లేరు, ఎవ్వరు లేరు, ఒంటరోడి. ఆ శిక్ష ఖరారు అయిపోయిన తర్వాత కొరడాలతో కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఒక మానుకి చేతులు రెండు ఇలా కట్టి యేసుప్రభుకి మధ్యలో ఉంటుంది మాను, లాగిపెట్టి కడతారు. అంటే మళ్ళీ తప్పించుకోకూడదని లాగిపెట్టి కట్టి రెండు కాళ్ళు ఆ మానుకి అటు కడతారు. కట్టి లాగిపెట్టి కడతారు, కదలకూడదని చెప్పి. కదలకుండా ఉండి అంత గట్టి పట్టుంటే ఆ రోమన్ సైనికులు వచ్చి కొరడాలతో కొడతారు. కొరడాలతో కొట్టే పద్ధతి ఏంటంటే, ఆ కొరడ ప్రత్యేకంగా తయారు చేయబడిన కొరడాలు, మామూలు కొరడాలు కాదు. ఒక చెక్క, ఒక కర్ర ఉంటుంది. కర్రకి ఈ చర్మంతో చేసిన తాడులు అంటూ ఉంటాయి. చర్మంతో చేసిన తాడులు. ఆ తాళ్ళకి చిన్న చిన్న మేకులు అంటూ పెడతారు. చర్మంతో చేసిన తాళ్ళకి చిన్న చిన్న మేకులు. కాగా అదే కొరడాకి ఈ ఐరన్ బాల్ కడతారు. స్టీల్ ఐరన్ బాల్స్. తాళ్ళకి స్టీల్ బాల్ కడతారు. కాగా అదే కొరడాకి ఎముకల్ని సానిబెట్టి షార్ప్ చేస్తారు. ఎముకల్ని షార్ప్ చేస్తారు. దానికి కొన్ని ఎముకలు కడతారు. ఎందుకు కడతారంటే, ఏ కొరడా దెబ్బ అయితే పడుతుందో పడిన తర్వాత ఈ ఐరన్ రౌండ్ బాల్ వెళ్ళి దెబ్బ ఎముక అన్ని ఎరగాలని. ఈ ఎముకలు ఎందుకు కడతారంటే, దాంతో కొట్టినప్పుడు అది శరీరం లోపల దూరిపోవాలని. ఈ కొరడాతో కొట్టే పద్ధతి అసలు ఆలోచన ఏంటంటే, కొట్టి చంపాలని. రైట్. యేసు ప్రభుకి మీద ఆ నింద ఆరోపణ వేసిన తర్వాత, ఆయన కట్టేసిన తర్వాత కొరడాలు తీసి కొట్టడం ప్రారంభిస్తుంటే ఆ కొరడా వెళ్ళి ఆ ఎముకల్ని కొట్టి ఆ శరీరాన్ని పిగులుస్తుంది. ఇలాగ అంటే మనిషి బ్రతికొండగా మనిషి నొప్పితో ఉండగా ఆ కొరడతో కొడతా ఉంటారు. కొరడ సరదాగా వెళ్ళి తగలదు. జస్ట్ ఇలా తగలగానే ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో శరీర లోపల దూకిపోతాయి. మళ్ళీ ఆ కొరడాన్ని నెమ్మది గట్టి లాగుతారు. అంటే ఎలా లాగాలంటే చర్మం, తోలు, కండ లేగాలని. ఈ కొరడతో కుట్టే పద్ధతుల్లో లోపల ఎముకలు కనిపిస్తాయి. లోపల ఉన్న ఎముకలు బయటికి కనిపిస్తాయి. అంతంత మాంసం లెగిసిపోతూ ఉంటుంది, తుల్లుతూ ఉంటుంది, రక్తం కారిపోతూ ఉంటుంది. ఎంతవరకు కొడతారంటే కొన ప్రాణం ఉన్నంత వరకు. అంటే ఆఖరి ప్రాణము అది కొంచెం ఉండగా ఆపుతారు. ఎందుకు ఆఖరి వరకు అంటే, మళ్ళీ సిలువ మొయ్యాల్సిన పద్ధతి ఆయనే. కొట్టి రక్త మడుగులో ఉన్నాడు అప్పటికి యేసు ప్రభు. చర్మాలు లెగిసిపోయి చర్మాలు తుల్లుతున్నాయి ఒక్క వేపు. ఆ కొరడ కొట్టిన తర్వాత మొత్తం స్పృహ కోల్పోతున్న టైంలో ఆ కొరడ దెబ్బలు ఆపి లేకరా సిలువ మొయ్యాలదా అని చెప్పి ఆ టైంలో మొయిస్తాడు సిలువ. లక్షవరం రాత్రి ఆహారం ఉందా? లక్షవరం రాత్రి ఆహారం ఉందా? నిద్ర ఉందా? నీరుందా? లేదు. శుక్రవారం నిద్ర ఉందా? ఆహారం ఉందా? నీరుందా? లేదు. ఒళ్ళు బాగుందా? పోనీ లోపల ఉన్న బలమంతా లాగేశారు. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే తర్వాత రోజు మనం పని చేయలేం. ఒకరోజు రాత్రి నిద్ర లేకపోతేనే తర్వాత రోజు పని చేయడం దాదాపుగా అసాధ్యం. తలనొప్పులు వచ్చేసి, వికారం వచ్చేసి ఎప్పుడు పడుకుందామా అనుకునే టైం. అలాంటి దానికి లక్షవారం నుంచి నిద్ర లేదు, తిండి లేదు, నీరు లేదు. ఆ టైంలో యేసు ప్రభుని కొట్టి మొత్తం ఓదకు తెచ్చిన గొర్రె పిల్లల ఒక్క మాట మాట్లాడలే ఆయన. ఒక్క పన్నెత్తి మాట్లాడలే ఆయన. ఎవరిని అనలే. ఆ టైంలో ప్రభువా వీళ్ళని వేసే అంటే తండ్రి పంపేస్తాడు. నోటిని ఎంత అదుపు చేసుకుని ఆ నొప్పిని భరిస్తూ కండ్రలు లెగిసిపోతున్నా అలాగున్నాడు. ఒక్కడ లేడు శిష్యుడు పక్కన, ఒక్కడు లేడు ప్రేమించేవాడు, నీతో ఉంటా అన్నాడు, ఒక్కడు లేడు. ఆ నొప్పి వేదనలో తాళ్ళు కట్లు ఇప్పి, నీ కొరకు సిద్ధపరిచిన సిలువ ఉంది తీసుకో అని సిలువుకి రెడీ చేస్తున్న టైంలో ముళ్ళ కిరీటం పెడుతున్నారు. రాయుడు బొమ్మ తిరిగినప్పుడు ఇంత రాజుగా తిరిగాడు, రాజు కిరీటం లేకపోతే ఎలాగరా? కిరీటం ఉండాలి, కిరీటం తండి అని చెప్పి ముళ్ళ కిరీటాన్ని తయారు చేసుకొని తెచ్చారు. అక్కడ ఉండే ప్రాంతంలో
సాధారణంగా ఎడారి ప్రాంతం కాబట్టి ఈ ఏతో ఖర్జూరము ఈ రెండింటికి సంబంధించిన ముళ్ళు వాడతారు. దగ్గర దగ్గర 3 నుంచి 5 సెంటీమీటర్లు, అంటే ఇంత పొడవు ఉంటాయి అవి ఆ ముళ్ళు. వాటితో తయారు చేసిన ఒక ముళ్ళ కిరీటము తయారు చేసి ఈ రాజు అని చెప్పుకుని తిరుగుతున్నాడు కదరా, ఈ రాజు కిరీటం లేకపోతే ఎలాగ చెప్పి కిరీటం, ముళ్ళ కిరీటంని తయారు చేసి తలపై నుంచి ఇలా దించుకుంటూ వస్తారు. ఏమొద్దప్పుడు ముళ్ళు చీల్చుకుంటూ వస్తుందండి తలని. కాగా దించిన తర్వాత, కింద దించిన తర్వాత ఒకడొచ్చి ముళ్ళ కిరీటం సరిగ్గా లేదని చెప్పి ఆ ముళ్ళ కిరీటాన్ని కొట్టాడు. ముళ్ళు ఈ కపాలం లోపల వరకు వెళ్ళి టచ్ అయిన దాఖలాలు అవి. అంత వేదనతో నెత్తి మీద ముళ్ళ కిరీటంతో ఒళ్ళంతా నలిగిపోయి, కండలు లెగిసిపోయి, ఎముకలు కనిపించి, నరాలు కనిపించి, నరాలు చిట్లిపోయి, నరాలు పగిలిపోయి, రక్తం కారిపోతున్న టైంలో ముళ్ళ కిరీటాన్ని పెట్టి హేళన చేస్తూ, ఇటు రాజురా ముళ్ళ కిరీటం పెట్టాలరా అని చెప్తూ ఆ ముళ్ళ కిరీటాన్ని కొట్టి ఆ ముళ్ళు దిగేలా చేసి ఇప్పుడు దాన్ని నీకు సిలువ ఎక్కించాలని చెప్పి సిలువ తెచ్చారు. సిలువ, ఆ సిలువ బరువు సుమారుగా 35 నుంచి 50 కేజీల లోపల ఉంటుంది. సిలువ బరువు 35 నుంచి, అంటే ఆ చెక్క బరువు 35 నుంచి 50 కేజీల లోపల ఉంటుంది. అది లక్షవారం ఉందా అన్నం, నిద్ర ఉందా, నీరుందా, శుక్రవారం ఉందా, నిద్ర ఉందా, నీరుందా, శరీరం ఉందా? శుక్రవారం శరీరం ఉందా? శుక్రవారం శరీరం కూడా లేదు. ఫుల్ కొట్టేశారు, మొత్తం చెక్కేశారు, ఇంకేమీ లేదు. అలాంటి టైంలో 35 కేజీలు 50 కేజీలు బరువు శివుని ఎక్కించి పద బయటికి అన్నాడు. మొయ్యలేని నీరసమైన స్థితిలో ఆయన బయలుదేరుతూ ఉంటే కొరడాతో కొట్టి పద 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 అని కొండ ఎక్కించారు, గొల్గొతా కొండ. సాధారణంగా మెట్లెక్కి రావడానికి మనకు ఆయాసాలు, మెట్లెక్కి రావాలంటే ఆయాసాలు. అలాంటిది ఒక రాత్రంతా తిండి నిద్ర నీళ్ళు లేకుండా ఉదయం అంతా ఒళ్ళంతా హోనం చేసుకున్న తర్వాత సిలువ ఎక్కాలంటే ఆ సిలువ మోసుకుని కొండపైకి ఎక్కడానికి యేసుప్రభు సిద్ధమయ్యాడు. ఆ రోజు అంత చేయడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను చూశాడు. నువ్వు కనపడి ఉంటావు అక్కడ, నేను కనపడి ఉంటాను అక్కడ. చూసి ఒకవేళ ఈరోజు నేను ఇది మొయ్యకపోతే నా కొడుకు నా కూతురు నాశనం అయిపోతారు, నేను మోస్తాను. నిరాశ చెందుతున్నప్పుడల్లా బాబో తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడల్లా మన ముఖం గుర్తుకొస్తుంటుంది ఆయనకి. ఒకవేళ నేను ఇప్పుడు చెయ్యకపోతే, నేను ఇప్పుడు దాటేస్తే తప్పించుకుంటే నా కూతురు పోతుంది, వద్దు నేను పడతాను, నేను మోస్తాను మోసుకుంటూ వెళ్ళాడు ఆయన. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆయన అలా పడిపోయిన తర్వాత ఆ సిలువ పైన యేసు ప్రభుని ఎక్కించిన తర్వాత ఆ సిలువ పైన కూర్చోపెట్టిన తర్వాత పుడకపెట్టిన తర్వాత ఒక్కొక్క చేతిని ఎద్రేసి లాగుతారు. ఒక చేయిని ఇంకోటి లాగుతాడు, ఇంకో చేయిని ఇంకోటి లాగుతాడు. లాగి ఈ చేతికి ఉన్న ఇక్కడ దీన్ని ఏమంటారు, అరచేయికి చేయికి ఉన్న జాయింట్ మధ్యన కొడతారు. ఫోటోలో ఉండే జాయింట్ ఇక్కడ కొడతారు, ఇది కాదు, ఇక్కడ కొడతారు. అంటే ఈ ఎముక మధ్యలో కొడితే వేలాడినా ఇది ఆపుద్దని. ఈ పైన అరచేయి అంటే మనిషి వేలాడుతూ ఉంటే ఈ అరచేయి సపోర్ట్ వస్తుంది. ఇక్కడ మధ్యలో కొట్టారు, అరచేయిలో కొట్టారు అనుకోండి, చీకుని బయటకు వచ్చేస్తుంది. అందుకు ఆ మేకు ఇక్కడ కొడతారు. సుమారుగా 15 నుంచి 18 సెంటీమీటర్ల మేకులు అవి, ఇనుము మేకులు, పెద్ద మేకులు. ఒక వ్యక్తి లాగి ఇక్కడ అరచేయికి మధ్యలో ఆ ఎముకకి మధ్యలో చీడ్చుకుంటూ అలా వెళ్ళి అక్కడ కడతాడు. మళ్ళీ ఇంకోటి ఈ చెయ్యి లాగి ఇక్కడ కొడతాడు. ఈ రెండు అయిపోయిన తర్వాత 2 కాళ్ళు పట్టుకుని కిందకి లాగుతారు. 2 కాళ్ళు పట్టుకుని కిందకి లాగి పెట్టి 2 కాళ్ళు మీద కాలు పెట్టి కాలుకి సెంటర్లో మేకు కొడతారు. అలా కొడుతున్న టైంలో కూడా యేసు ప్రభు ఒక్క మాట అనలే, ఒక్క పదం అనలే. చూస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, కాస్త అంతా అవుతుంది, ఏమీ అనలేదు. ఆ దుఃఖాన్ని భరిస్తూ, ఆ వేదన భరిస్తూ, నేను ఇప్పుడు కనుక చెయ్యలేను అని మా నాన్న కానీ పిలిస్తే, తండ్రి కానీ పిలిస్తే నా పిల్లలు ఏమైపోతారో అని వేదనతో ఆ నొప్పిని భరించుకుంటూ ఉన్నాడు ఆయన. ఆ నొప్పిని తీసుకుంటుండగా ఆ చేతులు కాళ్ళు కట్టి ఆయన్ని సిలువ వేసిన తర్వాత, నిలబెట్టిన తర్వాత ఆయనకి ఇటు పక్కన ఒక దొంగ, ఇటు పక్కన ఒక దొంగ, 2 దొంగల మధ్యన యేసుప్రభు పెట్టారు. దొంగలకి మధ్యన యేసుప్రభు ఆ సిలువ మీద ఎక్కున్నప్పుడు ఆయన ఎప్పుడు అనిపిస్తుంది, ఆ వేదన ఎందుకు పడాలి ఆయన?
ఎందుకు తీసుకోవాలి ఆయన? దేవుడికి మనిషికి మధ్యన వచ్చిన ఆ వేరుపాటుకి యేసు అనేవాడు బలయ్యాడు. యేసుకు సంబంధం లేదు. మనిషి తప్పు చేశాడు, మనిషి పాపం చేశాడు. మనిషి పాపం చేస్తే ఈ మనిషికి రావాల్సిన శిక్ష యేసు ప్రభు తీసుకున్నాడు కదా. దేవునికి మనిషికి మధ్యన ఆ పాపం ఏదైతే ఉందో ఆ శిక్ష యేసు ప్రభు తీసుకున్నాడు. ఆ శిలువ మీద ఆయన అలా నిలబడి ఉన్నాడు. ఒక్కడే కనిపిస్తాడు. నా తండ్రికి చెప్తాను నేను చేయాలి. నా తండ్రి ఇష్టం ఏంటంటే నా పిల్లలు నాశనం అయిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు, వారి పాపము నేను తీసుకోవాలి అని ఒక వేదన. నేను ఇక్కడితో ఆపుతున్నాను. ఆపి కొంచెం ముందుకి మీకు తీసుకెళ్తాను. ఇది యేసుప్రభు శిలువ మీద ఎక్కిసిన తర్వాత సంఘటనని మాట్లాడతాను. ముందు ప్రవచనం నెరవేర్పు ఎలా జరిగిందో మాట్లాడాను. యేసుప్రభు ప్రయాణం ఈ గొలగతా నుంచి, ఈ గత్సేమనే నుంచి గొలగతా ఎలా జరిగిందో మాట్లాడాను. ఆ శిలువ మీద ఎక్కినప్పుడు విషయాల్లో ఇప్పుడు మాట్లాడదాం. శిలువ పైన యేసు ప్రభు ఎక్కిన తర్వాత బైబిల్ రికార్డ్ చేసినవి 7 మాటలు మనందరికి తెలిసినవే. మీరు విన్నారో లేదో తెలీదు. నేను మరొకసారి దాని వివరాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శిలువ మీదకి ఎక్కిన తర్వాత యేసు ప్రభు మాట్లాడిన మాటలు 7 మాటలు. 7 మాటలే మాట్లాడాడు. 7 మాటల్లో ప్రాముఖ్యం. ఎందుకు 7 మాటలు ప్రాముఖ్యము అని అంటే, విశాఖపట్నంలో మాకు తెలిసిన ఒక ఆయన పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు గొడవలు ఆడుకుంటూ ఉండేవారు. చాలా తీవ్రం గొడవలు అవుతూ ఉండేవి. ప్రతిసారి గొడవ చాలా తీవ్రం గొడవలు అవుతూ ఉన్న టైంలో ఆయన ఏం చేసేవాడంటే, మాకు పాస్టర్ గారికి మాకు అన్నీ చెప్తూ ఉన్నాడు, ఇలా చేస్తుంది. ఈ విషయం వాళ్ళ ఆవిడ కూడా తెలుసు. పాస్టర్ గారు చెప్పేస్తున్నాడు, పాస్టర్ గారి దగ్గర ఉన్న వ్యక్తులందరూ చెప్పేస్తున్నాడు అనే విషయం తెలుసు. ఒకరోజు గొడవ బాగా తీవ్రం అయిపోయింది. ఎంత తీవ్రం అయిపోయిందంటే ఒకరికొకరు కొట్టుకోవడానికి వచ్చారు. ఈయన కూడా ఒక దెబ్బ వేస్తాడు. వేసిన తర్వాత, నన్నే కొడతావా, నేనేం చేస్తానో చూడని చెప్పి ఇంట్లో ఉన్న కిరసనాయిల డబ్బా తీసుకుని ఒంటి మీద పోసుకుని వాళ్ళ ఆయన్ని తోసి మంటలిగిచ్చింది. ఆ ఒళ్ళు తగలబడిపోతూ ఉంటే ఈ ఆయనకి ఏం చేయాలో తెలియక కంగారు పడిపోయి ఈయన కూడా వెళ్ళి ఆపుతున్నాడు చేత్తో. తెలియట్లే టైంలో ఆపుతున్న ఆగని సిలిక్ చీర అది బాగా వెంటనే మంట పట్టింది. అది ఈ అమ్మాయి కాలిపోతుంటే ఈయన కూడా వెళ్ళి ఆపుతుంటే ఈయన కూడా సగం కాలిపోయాడు. ఏం చేయాలో తెలియక ఒక దుప్పటి తెచ్చి అప్పుడు ఆపాడు. అప్పటికి ఈ అమ్మాయి స్పృహ కోల్పోయింది. కొంచెం మాట్లాడుతుంది, స్పృహ కోల్పోయి ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కేజీహెచ్లో పెట్టిన తర్వాత అక్కడ డాక్టర్లు 70% బర్న్, అంటే 70% కాలిపోతే ఇంక బతకరు. 40లో ఉంటే 40 లోపల ఉంటే బతుకుతారు, కానీ 40 దాటి 50 మధ్యలో ఉందంటే నరకం చూస్తారు బతుకుండి. 70 వచ్చిందంటే ఇంక చచ్చిపోతారు, డౌట్ లేదు. 70% బాయిల్ అయిపోద్ది, అంటే బాడీ ఉడికిపోద్ది లోపల పార్ట్స్. 70% బర్న్ ఉంది, ఎక్కువసేపు బతకదు, కొంచెంసేపే బతుకుదు అని చెప్తారు. పోలీస్ కేసు అవుతుంది, పోలీసు వాళ్ళు వస్తారని చెప్పారు. ఈ పోలీసు వాడు ఏం చేశాడంటే, ముందుగా వాళ్ళ ఇంటి ప్రాంతంకి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి అబ్బాయి ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారండి. ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా ఆయన్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ చర్చ్ వాళ్ళని తిడతా ఉంటుంది అని చెప్పాడు వార్త. ఈ పోలీస్ ఆయన వచ్చాడు, కేజీహెచ్కి వచ్చాడు. మేమందరూ అక్కడే ఉన్నాం. ఆ అమ్మాయి తాలూకు ఎవరో అన్నాడు. మేమేనండి, మేము పాస్టర్ గారు ఆ అబ్బాయి అందరూ కూర్చుని ఉన్నాం. అంటే చనిపోతే ఇంక బాడీ తీసుకెళ్ళడానికి ఉన్నాం. చిన్నగా మాట్లాడుతుంది. మీరేనా, మీరు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నానని చెప్పాడు. ఒక అట్ట, ఒక కాగితం, పెన్ను తీసుకెళ్ళి ఆ కాలిపోయిన ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నేను పోలీసు వాడిని, నా మాట నీకు వినిపిస్తుందా? తల ఊపింది. వినిపిస్తుందండి. మొహమాట పడకుండా, భయపడకుండా, ఏమీ ఆలోచించకుండా, నేను నీ అన్నగా అడుగుతున్నాను, చెప్పు, మీ ఆయన నిన్ను కాల్చాడు అని అడిగాడు. ప్రశ్న, మీ ఆయననే కాల్చాడంటే తల ఊపింది. అబద్ధం వాడకమ్మా, నిజం చెప్పు అన్నాడు. ఇలా ఊపింది. కాదా అన్నాడు. కాదని చెప్పింది. బయట మీ ఆయన స్నేహితులు ఉన్నారు కదా, వారు ఏమైనా ప్రోత్సాహం ఉందా అంటే కాదన్నది. ఎవరు బలము లేదా అంటే లేదన్నది. నీకు నువ్వే కాల్చుకున్నావా అంటే అవునన్నది. మరి మీ ఆయన తప్పు లేదంటే తప్పు లేదన్నది. మీ ఆయన స్నేహితులు తప్పు లేదంటే తప్పు లేదన్నది. ఎవ్వరు తప్పు లేదు, నాకు నేనే కాల్చుకున్నాను, నాకు నేనే తెచ్చుకున్నాను అని చెప్పింది. ఇలాగే రాయమంటావా అన్నాడు. రాయండి అని చెప్పాడు. మొత్తం వాంగ్మూలం రాశాడు. దాన్ని మరణ వాంగ్మూలన అంటారు. మరణ వాంగ్మూలన రాసుకుంటూ వచ్చాడు. ఈ అమ్మాయి తనకు తానే
నిప్పు పెట్టుకుని కాల్చుకుంది. భర్త కానీ స్నేహితులు కానీ ప్రమేయం లేకుండాను, వీళ్ళు ఎవరికి ఏ సంబంధం లేదు అని చెప్పి మరణ వాంగ్మూలం రాసి కింద సైన్ కోసం ఏమ్మ సంతకం పెడతావా అన్నాడు. పెట్టలేనన్నది. టిప్ప వేస్తావా అన్నారు. వేస్తానన్నది. ఇంక పెడితే ఆ మరణ వాంగ్మూలం ఎక్కడైతే రాసిందో టిప్పా వేసింది. వేసిన తర్వాత పోలీసుడు వచ్చి బయటకు వచ్చి బతికిపోయారు మీరు అన్నాడు. బతికిపోవడం ఏంట్రా బాబు అంటున్నాను. ఆ రోజు అర్థమైంది, ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు వాంగ్మూలన ఏ వ్యక్తి మీదైనా ఇస్తే ఆడైపోయాడు. మరణ వాంగ్మూలానికి ఉన్న బలం ఏంటంటే, ఇప్పుడు నేను చచ్చిపోతూ నేను ఎవరి మీద రాస్తే అనుకో, పలానా వ్యక్తి వల్ల నేను చనిపోతున్నానని రాస్తే నిర్మోహమాటంగా ఇంకో ప్రశ్న లేకుండా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు వేసి శిక్ష కూడా వేసేస్తారు, డౌట్ లేకుండా. మరణ వాంగ్మూలానికి అంత బలం ఉంది. ఆ రోజు ఆ పిల్ల ఆవిడ ఒకవేళ మా ఆయన మంచోడు కాదు, మా ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా మంచోడు కాదు, వీళ్ళ వల్లే నేను కాలిపోయాను అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చుంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాం. డౌట్ లేదు. చనిపోయే ముందు ఇచ్చే స్టేట్మెంటు చాలా పవర్ఫుల్. ఆవిడ చేసిన ఒక మేలు ఏంటంటే మా మీద కోపం పెట్టుకోలే. అందుకే కొన్నిసార్లు అంటారు ఏంటంటే, నేను చచ్చిపోతే ముందు రాసి పెట్టి వెళ్ళిపోతాను అంటారు. చూడండి, రాసి పెట్టి చచ్చిపోతాను, దాని అర్థం ఏంటి? హోంవర్క్ రాసుకోవడం కాదు, నీ మీద రాసి చస్తానని. ఇంక ఆటోమేటిక్గా ఇంకే ఉండవు, తీర్పు డైరెక్ట్ ఇంకా శిక్షే. మరణ వాంగ్మూలానికి అంత బలం ఉంది, రైట్? ఆవిడ ఆ రోజు మా గురించి చెడ్డగా చెప్పకపోవడం మమ్మల్ని సేవ్ చేసింది. వాస్తవం మేము చేసింది ఏమీ లేదు, కానీ తప్పుగా ఇచ్చిన మా మీద నింద పడిపోయేది, శిక్ష పడిపోయేది. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు ఆ శిలువ మీద ఉంటున్నప్పుడు మాట్లాడిన మాటలు, యేసు ప్రభు శిలువ మీద ఉంటున్నప్పుడు మరణ వాంగ్మూలన 7 మాటలు మాట్లాడతాడు యేసు ప్రభు. అది చాలా బలమైనది. యేసు ప్రభు మాట్లాడిన ఆ మరణ వాంగ్మూలన చాలా బలమైంది, విలువైంది. ఎందుకంటే చనిపోయే ముందు మాట్లాడుతున్న మాటలు అవి, చనిపోయే ముందు మాట్లాడిన రికార్డ్స్ అవి. ఆ రికార్డు కనుక సరిగ్గా లేకపోతే ప్రపంచం తల్లడిల్లిపోద్ది, రైట్? యేసు ప్రభు వారు మరణ వాంగ్మూలన ఏమేమి ఇచ్చాడో, ఎక్కడెక్కడ ఇచ్చాడో అనే విషయాలు, ఆ 7 విషయాలు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త, బైబిల్లో అండి, లూకాసు వార్త 23వ అధ్యాయము మొట్టమొదటి మాట్లాడిన మాట యేసు ప్రభు వారు ఆ శిలువపై నుంచి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ మాట. యేసు ప్రభు అంటున్న మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు, రైట్? 23:34. ఇక్కడ యేసు ప్రభు మరణ వాంగ్మూలం ఏమిస్తున్నాడంటే, ఫస్ట్ మాట అది. ఏ వ్యక్తులైతే సిలువుకు అప్పచెప్పారో, ఏ వ్యక్తులైతే మరణానికి అప్పచెప్పారో, ఏ వ్యక్తులైతే యేసు ప్రభు చచ్చిపోవాలి అని ఆశపడ్డారో, అబద్ధపు సాక్ష్యాలు పెట్టారో, అబద్ధపు నిందలు పెట్టారో, ఈ చనిపోవాలని ఆశపడుతున్న, ఆనందిస్తున్న, యేసు నొప్పిని ఆనందిస్తున్న వ్యక్తులు ఎవరైతే కింద ఉన్నారో, హేళన చేస్తూ ఉన్నారో, నవ్వుకుంటూ ఉన్నారో, చీట్లు వేసుకుంటూ ఉన్నారో, యేసు ప్రభు మరణం ఒక ఆహ్లాదంగా ఎవరికైతే ఉందో వారి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియట్లేదు కనుక క్షమించండి. ఎవరిని క్షమించమంటున్నాడు? ఏ వ్యక్తి అయితే అప్పచెప్పారో, ఏ వ్యక్తి అయితే శిలువ వేశారో, ఏ వ్యక్తులైతే కొట్టారో, ఏ వ్యక్తులైతే ఉమ్ములుసారో, ఏ వ్యక్తులైతే బూతులు తిట్టారో, ఏ వ్యక్తులైతే పిడుగులు గుద్దారో, ఏ వ్యక్తులైతే శరీరాన్ని మొత్తం చీల్చేశారో, ఏ వ్యక్తులైతే ఇవన్నీ చూసి ఆనందిస్తూ నవ్వుతున్నారో వారిని చూసి అంటున్నాడు, ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదండి, మీరు క్షమించండి అంటున్నాడు. ఒక్కవేళ యేసుప్రభు ఆ మాట ఉండకపోతే, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అని ఒక మాట ఉండకపోతే, ఎవరెవరైతే చంపారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే ఉమ్మూస్తారో వాళ్ళందరిపైన భయంకరమైన శిక్ష వచ్చేది. యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు, ఆ మాట వల్ల వాళ్ళ పైన ఉన్న శిక్ష పోయింది, వాళ్ళ పైన ఉన్న ఆ శిక్ష పోయింది. ఇప్పుడు నేను ఈ మాటని మన దగ్గర తీసుకొస్తాను. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించండి అన్నాడు. అన్నాడా లేదా? మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు తెలీదా? మనం ఏం చేస్తున్నాం మనకు తెలిసి తెలీదా? తెలిసి చేస్తున్నాం, తెలియచేస్తున్నాం. వాళ్ళు తెలియక చేశారు, మనము
తెలిసేస్తున్నాం. వాళ్ళ దుర్మార్గులా మనమా? డౌటే లేదు ఆ విషయంలో. వాళ్ళకి యేసుప్రభు ఏంటో తెలియదు, ఈడెవడో పాడు చేయడానికి వచ్చాడనే అభిప్రాయం మీద చంపారు. చంపిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు వీళ్ళు తెలియకుండా చేస్తున్నారని. ఇదే మాట మనం చెప్పగలుగుతాడు దేవుడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అని చెప్పగలుగుతాడు మనకి? వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారని చెప్పగలుగుతాడు కదా. యేసు ప్రభు మాట్లాడిన మొదటి మాట వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. ఆ ఒక్క మాట వీళ్ళందరినీ కాపాడింది. ఆ ఒక్క మాట ఆ శిక్షను తొలగించింది. ఆ ఒక్క మాట అనేకుల్ని మార్చింది. యేసు ప్రభు గుణం అది. రెండో మాట చెప్తాను నేను. రెండో మాట యేసు ప్రభు శిలువ మీద ఉండి మాట్లాడిన రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ మాట. అందుకు ఆయన వానితో, నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ప్రభు మాట్లాడుతున్న రెండో మాట ఇది. సిలువపై నుండి మాట్లాడుతున్న రెండో మాట. యేసు ప్రభుతో పాటు ఉన్న ఆ రెండు దొంగలు పక్కన, ఇటొక్క దొంగ అటొక్క దొంగ. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. రైట్? యేసు ప్రభు మధ్యలో ఉంటుండగా ఒక దొంగ అన్నాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు రాజు కదా, ఎన్నో అద్భుతాలు చేసావు కదా, నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడచ్చు కదా అని హేళన చేస్తున్నాడు. మరణానికి దగ్గరికి ఉంటున్న ఆ ఇద్దరు దొంగలు కూడాను యేసు ప్రభు దగ్గర చూస్తూ, ఒక దొంగ నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడు, నువ్వు సిలువ దిగి మమ్మల్ని కూడా సిలువ దింపు అని హేళనగా మాట్లాడుతున్నాడు. ఇంకో దొంగడు చూశాడు. చూసి, ఒరే ఎవరు మీరా, ఏం మాట్లాడుతున్నారో నువ్వు, మనకైతే ఇది తగును, ఈ శిక్ష మనకి తగును, ఈయన పరిశుద్ధుడు, ఈయనకి ఏ పాపం తెలీదు, ఈయనకి ఇది ఉండకూడదు అని అంటూ, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. జీవితకాలం అంతా దొంగడు, జీవితకాలం అంతా దొంగ. యేసు ప్రభుతో పాటు సిలువెక్కాడు. యేసు ప్రభు ఒళ్ళు హోనమైపోయింది. ఈడు మరణానికి రెడీగా ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎలా తీసుకుంటాం, ఎలా ఆలోచిస్తాం? యాక్సిడెంట్ అయ్యి బయట ఎక్కడికి వెళ్తే యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు ఒకటి చెయ్యి ఒకటి ఇరిగిపోయి మొత్తం చుట్టుకుని బ్యాండేజ్ చుట్టుకుని ఒక కర్ర పట్టుకుని నీరసంగా హాస్పిటల్ నుంచి ఒక 4 రోజుల తర్వాత మీరు బయటకు వచ్చి నీరసంగా నడుచుకుంటూ వస్తున్నారు. మీ ఎదురుగుండా ఒకరు వచ్చి ఏమ్మా హాస్పిటల్ నుంచి ఇదే రావడమా, దా కొంచెం నాకు 1 లీటర్ రక్తం ఇవ్వా అన్నాడు. మిమ్మల్ని చూసి ఏమంటారు? మీరు నలిగిపోయి ఉన్న టైంలో, మీరు విరిగిపోయిన టైంలో, నెమ్మది కర్ర పట్టును నడుచుకుంటూ వస్తున్న టైంలో నొప్పి అమ్మ అబ్బా అబ్బా అంటూ వస్తుంటే, దా అమ్మ కొంచెం నాకు రక్తం కావాలి 1 లీటరు, దా హాస్పిటల్కి వెళ్దాం నాకు ఇవ్వా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్తారు? సిగ్గుందా అసలు? నా పరిస్థితి చూస్తున్నావా, కళ్ళు కనిపిస్తున్నాయా, ఎలాగున్నాను చూస్తున్నావా, 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్న తెలుసా నీకు ఆ విషయం? తిడతారా? మామూలు తిడతారా? ఇప్పుడు యేసుప్రభు పరిస్థితి, దొంగోడి పరిస్థితి ఒకటే కదా? ఒకటే. ఆ టైంలో యేసుప్రభు సహాయం అడుగుతున్నాడు. బాబు నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? యేసుప్రభు తిట్లే, నా పరిస్థితి చూడరా ఇప్పుడు ఎలాగుందో అనలే, నువ్వు అన్నట్టుగానే నేను తీసుకెళ్తానని చెప్పాడు. అది ప్రేమ. తిట్టుకోలే, తిట్లే, ఇది అడిగే టైమా అనలే, ఇన్నాళ్ళు ఎన్నొకదే అప్పుడేమైంది ఇప్పుడేంటి అనలే, నువ్వు అన్నట్టుగానే తీసుకెళ్తాను. రెండో మాట ఎంత ప్రేమతో ఆయన అన్నాడు ఆలోచండి. ఆయనకి నొప్పి ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, అయినా కూడా ఆ రెండో మాట దొంగోడుతో అంటాడు, నేను నిన్ను తీసుకెళ్తాను. యేసు ప్రభుతో డైరెక్ట్గా పరదేశంలో ఉన్న భాగ్యం దక్కించున్నాడు. అంత ప్రేమించే దేవుడు ఆయన యేసు ప్రభు. ఇది యేసు ప్రభు మాట్లాడిన రెండో మాట. మూడో మాటకి నేను వస్తున్నాను. మూడో మాట యోహాను సువార్త, జాన్ 19, యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27వ మాట. యేసు ప్రభు శిలువ మీద ఉంటుండగానే యేసు ప్రభు వారి అమ్మగారు దగ్గర ఉండడం చూసి
యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు కూడా దగ్గరుండను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యులు చూసి శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. రైట్, ఇది చాలు. ఇది యేసు ప్రభు శిలువ మీద ఉండి మాట్లాడిన మూడో మాట. ఏం మాట్లాడుతున్నాడంటే, తల్లి దగ్గర ఉంది, ఇష్టపడిన శిష్యుడి దగ్గర ఉన్నాడు, చనిపోవడానికి టైం రెడీగా ఉంది, చనిపోతే అయిపోద్ది. ఒక పని ఏం చేస్తున్నాడంటే, అమ్మ బాధ్యతను తీసుకుంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతే తల్లి బాధ్యతని మర్చిపోవట్లేదు. ఏ బాధ్యత అయితే మనిషిగా ఉన్నాడో ఆ బాధ్యతల్ని మర్చిపోకుండా తల్లికేమో ఒక కొడుకుని అప్పచెప్పాడు, కొడుకేమో ఒక తల్లిని అప్పచెప్పాడు. నేను ఎలాగో పోతాను కదా, మా అమ్మ ఎలాగో పోతుందిలే అనుకోలే, నేను ఎలాగో ఉంటానులే, ఏదో చూసుకుంటానులే అనుకోలే. ఒక బాధ్యత ఆ టైంలో కూడా నెరవేరుస్తున్నాడు. సమయం ఆలోచించండి, సందర్భం ఆలోచించండి, యేసు ప్రభు ఉన్న పరిస్థితి ఆలోచించండి. ఆయన సిలువు పైన ఉన్నాడు, ఒళ్ళు హోనం అయిపోయి ఉన్నాడు, శరీరం బాగాలేదు, నీరసించిపోయి ఉన్నాడు. ఆ టైంలో కూడా తనకి ఇవ్వబడిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని మర్చిపోకుండా నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభులో ఉన్న గుణం ఏంటంటే బాధ్యతని మర్చిపోలేదు. తల్లి బాధ్యతని కూడా అప్పచెప్పే చనిపోయాడు. చనిపోయే ముందు తల్లి బాధ్యత అప్పచెప్పాడు. రైట్, ఇది మూడో మాట మాట్లాడింది. నాలుగో మాటకి నేను వస్తాను. యేసు ప్రభు శిలువ మీద ఉండి మాట్లాడిన నాలుగో మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సమక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అర్థం. యేసు ప్రభు మాట్లాడిన నాలుగవ మాట, యేసు ప్రభు సిలువపై ఉండి మాట్లాడిన నాలుగవ మాట ఏంటంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. ఇప్పుడు నా వైపు చూడండి, దేవుడు చెయ్యి వదులుతాడా? దేవుడు చెయ్యి విడుస్తాడా? వేడోడా? మరి యేసు ప్రభు ఏంటి మాట్లాడినాడు సిలువ పైన? అది కూడా మరణానికి దగ్గర ఉన్న టైంలో మాట్లాడినాడు ఏంటి? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని ఎందుకని ఉంటాడు అంటే, విడుచుంటాడా విడవలేదా? అందుకే ఇవన్నీ ధ్యానించాలి. అసలు దేవుడు చెయ్యి విడవడం ఏంటి, ఎందుకు పట్టుకోరు ఇవి చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు అంటున్న మాట వాస్తవం. తండ్రి కుమారుడు చెయ్య విడిచేటప్పుడు కుమారుడు చెయ్యిని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే, లోక పాపం అంతా యేసు పైన ఉంది. అప్పుడు ఈ లోకానికి సంబంధించిన పాపం అంతా యేసు పైన ఉంది. లోక పాపాన్ని భారాన్ని మోస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం దగ్గర రాడు. యేసు ప్రభు చెయ్య వదలడానికి కారణం ఏంటంటే, లోక పాపం అంతా ఆయన మీద ఉంది కాబట్టి ఆ టైంలో చెయ్య విడవాలి. అప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక చెయ్య విడిచేయడు. ఇప్పుడు ఆలోచించండి, మన చెయ్యి దేవుడు ఎప్పుడైనా విడిచాడా? యేసు ప్రభు చెయ్యే విడిచినోడు అని చెయ్యి విడవడు చచ్చే వరకు పట్టుకుంటాడు దేవుడు. అదే దేవుని ప్రేమ. ఎందుకు? ఇప్పుడు పాపం వెళ్ళిపోయింది కదా, యేసు ప్రభు తీస్తాడు కదా ఆ విషయంలో. యేసు ప్రభు చెయ్యే విడిచాడు. ఇప్పుడు ఆలోచండి, దేవుడు పంపితే వచ్చినాడు, యేసు ప్రభు చెప్తే చేసినాడు, ఆఖరి మూమెంట్లో దేవుడే వదిలేస్తే, ఆఖరి మూమెంట్లో ఒకవేళ మిమ్మల్ని అందరినీ మీరు పలానా ప్లేస్కి వచ్చేయండి నేను వస్తాను అని చెప్పాను, మీరందరూ వచ్చారు, మీ పనులు మానుకొని వచ్చారు. ఆ టైంలో నేను ఇంకా మీకు అందుబాటులో లేను, ఫోన్ అవ్వట్లేదు, నేను ఎక్కడున్నదో మీకు తెలియదు, మీరందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరు వచ్చే ప్రశ్న ఏంటప్పుడు? మమ్మల్ని రమ్మని ఈయన రాడేంటి, ఈయన చెప్తేనే కదా వచ్చాము, ఈయన చెప్పబట్టే కదా వచ్చాము, ఇదేనా? యేసు ప్రభు సిచ్యువేషన్ కూడా అదే. దేవుడు పంపితే వచ్చాడు, కానీ దేవుడు చేయి వదిలేశాడు. ఎవరి కోసం వదిలేదు తెలుసా? ఇక్కడ కూర్చున్నా నీకోసం, నా కోసమే.
ఆయన చెయ్యి విడిచాడు. అది ఏడుస్తూ మాట్లాడుతున్న, దుఃఖపడుతూ మాట్లాడుతున్న మాట అది. తండ్రి చెయ్యి విడవడం అనేది తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నా చెయ్యి ఎందుకు విడిచే ప్రభువా అని ఏడుస్తూ మాట్లాడిన ఆ 4వ మాట. 5వ మాటకు వస్తున్నాను. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్ 19:28 మాట. యోహాను సువార్త అటు తర్వాత సమస్తను అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనాలను నెరవేరినట్టుగా నేను ఒకసారి మళ్ళీ అలా స్లో చదువురండి. అది సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్టుగా నేను దప్పిగొన్నాను. యేసు ప్రభు మాట్లాడుతున్న 5వ మాట ఏంటంటే దాహంగా ఉన్నాను అంటాడు. దాహంగా ఉన్నాను అంటాడు. ఇందుకు ఇది ఏ దాహం? ఇంటికి ఏం దాహం? శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? శరీరం, ఆత్మ? ఆత్మ కాదు, శరీరమే. లేఖనం నెరవేరిపోయి అయిపోయింది కనుక ఈ 2 కొండలు మాట్లాడదాం. వాస్తవానికి ఇది మాట్లాడుతున్న పదం ఏంటంటే ఈ నిజంగానే దాహం వేస్తుంది. ఆ టైం నిజంగానే దాహం వేస్తుంది. అంతా అయిపోయింది కనుక మళ్ళీ చెప్తున్నాను. లక్షవారం రాత్రి పట్టబడ్డాడు. నిద్ర ఉందా? ఆహారం ఉందా? నీరుందా? శుక్రవారంకి ఉందా? శుక్రవారంకి ఏం లేదు. ఎవడు నిచ్చేవాడు ఉన్నాడా? ఎవడు లేడు. శిష్యులు ఉన్నారా? ఎవడు లేడు. ఎవరు లేని టైంలో లక్షవారం నుంచి దెబ్బలు తింటున్న వ్యక్తి లోపల అంతా ఎండిపోయి ఉన్నాడు మనిషి. ఆ టైంలో లేఖను నెరవేర్పు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాట నేను దాహంగా ఉన్నాను. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? నేనేం చేయాలైతే? ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర ఇది లేదు. నేను అన్నాను దాహంగా ఉన్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరో ఒకరు ఇచ్చేవాడు ఎవరు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు దాహంగా ఉన్నాడంట. మరణ వాంగ్మూలన ఒకటి ఇస్తున్నాడు. ఏంటంటే నేను దాహంగా ఉన్నాను, నేను దాహం తీరుస్తానన్నాడు. ఎవడున్నాడు ఇప్పుడు? ఇక్కడ ఈ సంఘం గురించి మాట్లాడుతున్నాను. గోల్గొత్త కొండ వదిలేండి, గోటికర మంద. గోటికర మందలో యేసు ప్రభు దాహం తీర్చినవాడు ఎవడున్నాడు? ఎవరు తీర్చరా? ఆయనకి దాహం ఉందంట. తీర్చరా? ఆ రోజు అడిగాడు దాహం ఉందని. నేటికి అడగడానికి నేటికి ఇచ్చేవాడు లేడు. ఆయన దప్పిగా తీర్చేవాడు లేడు. నేటికిను ఆయన దాహము తీర్చేవాడు లేడు. మన కోసమే పడుతున్నాడు, కానీ తీర్చేవారు లేరు. దాహాన్ని తీర్చాలి, లేఖనాలు నెరవేరినట్టుగా. 6వ విషయంకి వచ్చేస్తున్నాను. 6వ విషయం యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ మాట. యేసు ఆ చెరకని పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాడు. చాలు. యేసు చెరకని తీసుకొని, అంటే దాహం వేస్తుందిరా, దాహం వేస్తుంది బాబు అని అంటే ఆయనకి కూల్ డ్రింక్ బాటిల్ ఇవ్వలే, కొబ్బరి నీళ్ళు తాగుతావా అని ఇవ్వలే, గ్లూకోజ్ కలిపి ఇవ్వమంటావా అని ఇవ్వలే. ఇచ్చింది ఏంటో తెలుసా? వెనిగర్. తాగారు ఎప్పుడైనా వెనిగర్? వెనిగర్ టేస్ట్ చేసారు ఎలాగంటో? వెనిగర్ తాగి చూడండి ఎలా ఉంటుందో. ఒక రకమైన వగరు, ఒక రకమైన చేదు. ఆ చేదుని ఇచ్చాడు. అంటే అంత భయంకరమైన పరిస్థితులు కూడా ఎవ్వరు మనసు కరగట్లేదు. ఒరే ఎలాగో చనిపోతున్నారు కదా, కనీసం దాహం తీరుద్దాంరా. అప్పుడు వెటకారమే. యేసుప్రభు దాహం ఉన్నాడంటే అప్పుడు వెటకారమే. దాహాన్ని తీర్చేవాడు లేడు. ఆ చెరకి ఇచ్చారంట. ఇచ్చి తాగంటే ఆ చేదు రసాన్ని నీట్గా తాగాడు ఆయన. అనేకులకి జీవితం ఇచ్చిన ఆయన, అనేకులకి వెలిగిచ్చిన ఆయన, అనేకులకి బతుకునిచ్చిన ఆయనకి తాగడానికి ఒక్క మనిషిని ఇచ్చే దాఖలా లేవు అక్కడ. అంత ద్వేషంతో నించుకున్నారంట, అంత ద్వేషంతో నింపేసుకున్నారు. ఈ మాట్లాడుతూ ఆ చిరకని తాగి సమాప్తమైనది అని 6వ మాటగా మాట్లాడతాడు. సమాప్తమైనది.
ఏంటి సమాప్తమైంది ఇంటికి? చెప్పండి, ఏంటి సమాప్తమైంది? మాట్లాడండి, ఏంటి ఏంటి సమాప్తమైంది? ఏంటి సమాప్తమైంది? ఏ చిత్తమైతే తండ్రి చిత్తం స్టార్ట్ చేశాడో ఆ చిత్తం సమాప్తమైంది. తండ్రి చెప్పిన విషయాల్లో ఏవైతే చేసి రా అని పంపించాడో ఆ విషయాలు సమాప్తమైంది ప్రభు అని చెప్తున్నాడు. నేను ఏ నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చానో అది సమాప్తం చేశాను, ముగించాను అనే విషయం తండ్రికి అప్పచెప్తున్నాడు. తండ్రి చేత పంపబడ్డాడు ఆ వ్యక్తి, తండ్రి చేత నడిపించబడ్డాడు ఆ వ్యక్తి. అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సమాప్తం అయిపోయింది, మీరు చెప్పే కదా పద, ఆ పనంతా నేను చేశాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రారంభించారు అసలు? యేసు ప్రభు చనిపోతూ సమాప్తం ఏమని చెప్పాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రారంభించారా? ఆ మరణ వాంగ్మూలం ఇస్ప్రవిస్తూ సమాప్తం చేసిన ప్రభు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ప్రభుకి. సమాప్తం వరకు వదలండి, ప్రారంభించారా అని అడిగితే ఏం చెప్తారు? ఆలోచించుకోండి. ఆఖరి విషయం, ఏడో విషయం, ఏడో మాట, యేసు ప్రభు మాట్లాడుతున్న ఏడో మాట, లూకాసు వార్త 23:46 మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పచెప్పుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పి ప్రాణాన్ని విడిచాడు. యేసు ప్రభు శిలువపై నుండి మాట్లాడిన ఆఖరి మాట, నా ఆత్మని నీకు నేను అప్పచెప్పేసుకుంటున్నాను అని చెప్పి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన మాట్లాడిన ఆఖరి మాట, నా ప్రాణాన్ని నేను అప్పచెప్పుతున్నాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఒక అవగాహనతో, ఒక ఆలోచనతో, నేను అప్పచెప్పేసుకుంటాను, నా పని అయిపోయింది, నేను ఇక్కడ ముగించేశాను. యేసు ప్రభు మాట్లాడిన మాట, ఆఖరి మాట, నేను నా ప్రాణాన్ని అప్పచెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆలోచిద్దాం. యేసు ప్రభు డైరెక్ట్గా అన్న మాట, నా ప్రాణాన్ని నేను అప్పచెప్పుకుంటున్నాను అన్న మాట. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు ఐడియా ఉందా? ఎప్పుడు పోతుందో ఐడియా ఉందా? అనుకుందాం, కాకూడదు అనుకుందాం. డాక్టర్లు మీకు ఒక వారం టైం ఇచ్చారు, వారం రోజులు చచ్చిపోతామని చెప్పారు అనుకుందాం. ఉదాహరణకు మాత్రమే, సీరియస్గా తీసుకోవద్దు. ఒక వారం రోజులు మీకు టైం ఇచ్చారు, వారం రోజులు చనిపోతాం అనే విషయం చెప్పారు. ఇప్పుడు మనకున్న టైము ఒక వారం. ఈ లాస్ట్ 2 మాటలు, యేసు ప్రభు మాట్లాడిన ఆ లాస్ట్ 2 మాటలు, ముగిచ్చాను ప్రభువా, నా జీవితం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పారో అది నేను ముగిచ్చాను అని మాట్లాడుతూ, నేను మీరు అప్పచెప్పిన పని స్పష్టంగా చేయగలుగుతున్నాను, చేస్తాను, నా ప్రాణం తీసుకోండి అనే ధైర్యంగా ఎక్కడైనా మాట్లాడగలుగుతాం? చిన్నప్పుడు హోంవర్క్ స్కూల్లో అందరూ చేశారా అని అడిగేవారు. హోంవర్క్ అందరూ చేశారా అంటే అందరూ చేసామని చెప్పేవాళ్ళం. దాంట్లో కొందరు చెయ్యని బ్యాచ్ మేము కూడా ఉండేవాళ్ళం, చేసామని చెప్పేవాళ్ళం. హోంవర్క్ అందరు చేస్తారంటే చేస్తామని చెప్పాను. ఏది మీ బుక్కులు తండి అందరివి అనేవారు. అప్పుడు భయం వేసేది నాకు. చేస్తారా అన్నప్పుడు భయం లేదు, చేస్తామని చెప్పేవాళ్ళం. మీ పుస్తకాలు తండి అనేవారు. ఆ పుస్తకాలు తండి అన్నప్పుడు మాకు భయం వేసేది, ఎందుకంటే మేము ప్రారంభించలేదు, ముగించలేదు. ఇప్పుడు మీ జీవితంలో దేవుని చిత్తం ప్రారంభించారా, ముగించారా, ధైర్యంగా అప్పచెప్పుకోగలుగుతారు దేవునికి? అయిపోయింది ప్రభా, నా జీవితం అయిపోయింది, మీరు చెప్పిన పని అంతా నేను చేస్తాను, సజావుగా చేస్తాను, నన్ను నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు అనగలుగుతావా? యేసు ప్రభు మాట అంటున్నాడు, ఇంకా అయిపోయింది, మొత్తం చేశాను అని చెప్తూ ఆయన ప్రాణాన్ని, ఆత్మని దేవుడికి అప్పచెప్పేస్తున్నాడు. రైట్? అప్పచెప్పేసిన తర్వాత లేఖన నెరవేర్పు ఇంకెక్కడ ప్రారంభించిందంటే, ఏ మాట అయితే యేసు ప్రభు చెప్పాడో, ఇదిగో నన్ను చంపేస్తారు, చంపివేసిన తర్వాత 3 రోజుల తర్వాత నేను తిరిగి లెగిస్తాను అనే మాట ఏ మాట అయితే అన్నాడో ఆ మాట ప్రకారమే శిలువలో పెట్టేసిన తర్వాత యేసు ప్రభుని 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. ఏ ప్రవచనం అయితే చెప్పాడో, నన్ను చంపేసిన 3వ రోజు నేను తిరిగి లేస్తాను అనే విషయం చెప్పాడో ఆ మాట ప్రకారమే 3వ రోజు సమాధిలోంచి లెగిసి వచ్చాడు. వచ్చి అనేకులకి కనపడి, ఇదిగో లేఖనం నెరవేర్పు అయిపోయింది అనే విషయం చెప్తూ ఒక మాట ఏమన్నాడంటే, ఇదిగో నేను మరలా 2వసారి భూమి మీదకి రాబోతున్నాను, నా రాకకి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్తూ శిష్యులందరికీ, ప్రపంచం అందరికీ
హెచ్చరిక జారీ చేశాడు. ఏ ప్రవచనం అయితే పాత నిబంధనలో చెప్పబడిందో ఆ ప్రవచనాలన్నీ కొత్త నిబంధనలు జరిగిపోయాయి. యేసుప్రభుని ఎలాగైతే చంపుతారని చెప్పారో అలాగే చంపారు. యేసుప్రభు ఎలాగైతే 3 రోజులు లెగిస్తాడని చెప్పారో అలాగే 3 రోజులు లెగిసిపోయాడు. వెళ్తూ ఒక మాట చెప్పాడు, నేను ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాను, సిద్ధంగా ఉండాలి అనే హెచ్చరికను జారీ చేశారు. ఇప్పుడు ఆలోచించండి, పాత నిబంధనలు చెప్పిన ఆ ప్రవచనాలు అన్నీ నెరవేరిపోయాయి. ఒక ప్రవచనం ఇప్పుడు నెరవేర్పుకి రెడీగా ఉంది. ఏంటో ప్రవచనం? ఆయన రాక. ఎన్ని ప్రవచనాలు చెప్పాడో అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఒక్కటి మిగిలింది, ఆయన రాక ఈ భూమి మీద నమ్మిన వారిని తీసుకెళ్ళడం కోసం ఆయన ఈ భూమి మీదకి మరలా వస్తాడు. అవన్నీ నెరవేర్పైపోయి ఇది ఒక్కటి మిగిలింది, మరలా యేసు ప్రభు అనేవాడు ఈ భూమి మీదకి వస్తాడు. ఆఖరికి ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 Corinthians chapter 1. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ మాట. సిలువను గురించి వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగాను. ఇప్పుడు సిలువను గురించి వార్త నశించిపోతున్న వారికి ఎలా ఉందంట? రైట్. ఇక్కడ నా చూడండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సిలువని గురించిన వార్త, సిలువని గురించిన వార్త నశించిపోతున్న వారికి అది వెర్రితనంగా ఉందంట. ఇప్పుడు నా మాటను వినండి. ఏ ప్రవచనాలు అయితే పాత నిబంధన నుంచి నేను మాట్లాడుకుంటూ వచ్చానో, ఏ ప్రవచనం నెరవేర్పైతే కొత్త నిబంధనలో ఉన్నాయో, ఏ ప్రవచనం నెరవేర్పు ఇంకా అవ్వాల్సి ఉందో, ఇంత విషయాలు మీకు ఎప్పుడైనా తెలుసా? మీకు ఎప్పుడైనా తెలుసా? ఇప్పుడు సిలువను గురించి వార్త మీకు తెలిసిందో తెలియదా? ఇన్నాళ్ళు తెలుసా? ఆది కాండ నుంచి ప్రారంభించుకుంటూ అలా 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 వస్తూ యేసు జీవితం చరిత్ర గెత్సేమనే నుంచి గొల్గొతా వరకు అయిన పరిణామాలన్నీ ఇదంతా సిలువ గురించి వార్త. ఇది సిలువుకు సంబంధించిన వార్త. పోయేవాడికి ఎలా కనిపిద్ది అంటే ఇది వెర్రితనం అనిపిస్తాడు. సిలువేయడం ఏంట్రా, సిలువలో మరణించడం ఏంట్రా, చనిపోవడం ఏంట్రా, మరలా లెగడం ఏంట్రా అని వారికి వెర్రితనంలా అనిపిస్తుందంట. ఇంతకీ ఆ సిలువ గురించి వార్త ఎప్పుడైనా మనకి విలువ అనిపించిందా? ఎంత ప్రణాళిక దేవుడిది ఉంది, ఎంత ప్రణాళిక దేవుడు, ఎంత ఆలోచన దేవుడిది. ఇది సిలువను గురించి వార్త పోయేవాడికి ఇది వెర్రితనం అనిపిస్తుందంట. అంటే ఏ వ్యక్తి అయితే ఈ సిలువ గురించి మరణం గురించి నమ్మడో వాడి వెర్రితనంతో పోల్చాడు. ఈ మరణం అంటే ఈ యేసు చేసిన త్యాగము, మరణము ఎవరికి తెలియదు అంటే నశించిపోయేవాడికి తెలియదు. ఇప్పుడు మనకి ఎంత కోణం తెలుసు? నేను 10 నెంబర్లో సిలువను గురించి వార్త ఇన్నాళ్ళ వరకు మీకు ఎంతవరకు తెలుసు? 10లో 1 నుంచి 10 రేటింగ్ ఇవ్వండి. 1 నుంచి 10 సిలువుడి గురించి వార్త ఇప్పుడు చెప్పిందంతా వార్తే. ఎంతవరకు తెలుసు? 1 స్టార్ కూడా ఇరా, 2 స్టార్లు. అది తెలిసిందా? అంటే సిలువ గురించి వార్త అనే వార్త మీకు ఎంత కోణం వరకు ఇప్పుడు తెలిసింది? ముందెందుకు తెలియలేదు? ఎవడన్నా చెప్పాలా? అదే ఎవడు చెప్పలే. మన పుస్తకం బైబిల్ ఉంది దేనికి మనకి? ఎవడో చెప్పడాక, మీరు చదవడానికి. ఈ వార్త నశించిపోయేవాడికి వెర్రితనంగా ఉంటుందంట. అంటే ఇంక్లూడింగ్ మనతో చెప్తున్నాను నేను. సిలువ త్యాగం మనకి విలువ లేకపోతే మనం కూడా వెర్రోలమే. బయట సంగతి తెలియండి. ఈ సిలువ గురించి తెలిసి కూడా మనం దాని ప్రవర్తన మనలో ఉండకపోతే మనం కూడా వెర్రోలమే. సిలువ మరణం విలువ మనం తెలియకుండా జీవిస్తూ ఉంటే మనం కూడా వెర్రోలమే. సిలువ గురించిన వార్త మనకి తెలియకపోతే ప్రమాదం. వెర్రితనంతో పోల్చాడు. నశించిపోయే వారికి అంటే ప్రతిరోజు ఆ సిలువ గురించి వార్త మనం అనుభవించాలి. ఆ సిలువ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు బ్రతుకున్నామో, దేనికి బ్రతుకున్నామో, ఎలా బ్రతుకున్నామో, దేనివల్ల బ్రతుకున్నామో అనడానికి ఒకే ఒక రుజువు ఏంటంటే సిలువ గురించి వార్తే. ఆ సిలువే మనల్ని కాపాడింది. ఆ మరణమే మనల్ని తప్పించింది. దేవుని త్యాగమే మనల్ని తప్పించింది. ఈ త్యాగము
ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి క్షణం ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునే తీరాలి. మర్చిపోయేవా ఆ వెర్రివాడితో అయిపోతాం. జాగ్రత్త. బయట వాళ్ళకి మనకి తేడా లేకుండా అయిపోతుంది. అంటే ఆ సిలువు గురించి తెలియనోడికి మనకి తేడా లేకుండా అయిపోతుంది. అన్నీ తెలుసు కూడా మనం వెర్రివాడిలాగా ఉంటే ప్రమాదం. సిలువు గురించి ఆలోచిద్దాం. ఆ సిలువు మరో త్యాగము అవన్నీ ఆలోచిద్దాం. ప్రభు మన కోసం చేసిన ఆ త్యాగాన్ని గుర్తెరిగి ఏ ప్రవచనాలు అయితే నెరవేర్పు అయిపోయాయో, ఇంక ఏ ప్రవచనం అయితే నెరవేర్పు అవ్వాలో, యేసు ప్రభు రాక భూమి మీద రావడం అది రాబోతున్నాడు. అది కూడా నెరవేర్పు అయిపోద్ది. నమ్మేవా, పట్టుకున్నావా, ఆయన నీతో పాటు తీసుకెళ్తాడు. నమ్మలేదా ఆ వెర్రివాడిలో ఉండిపోతావు, వదిలిపోతాడు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం.